చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ సమయంలో ప్రభు, మరి ఈ రాత్రికాల సమయంలో గత 2 దినాలుగా మరి మేము మా యొక్క సహోదరుల యొక్క మరి గ్రామంలో చేరి, ఓ ప్రభు, మరి ఇక్కడ అనేక విషయాలు మేము పంచుకోవడానికి మరి గత 2 దినాలుగా మరి కృపనిచ్చారు. ఓ మరి ఇక్కడ సాతాను ఆటంకపరచడానికి అనేక విధాలుగా మమ్మల్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ విజయము నీదని మరొకసారి నిరూపించారు. ఓ ప్రభు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఓ ప్రభు, మరి ఈ ప్రాంతంలో ఒక బలమైన విశ్వాసులను మీరు లేవనెత్తమని మేము అడుగుతున్నాము. ప్రభు, నీ నామం కొరకు నిలబడగలిగినటువంటి ధైర్యం కలిగినటువంటి సహోదరులను లేవనెత్తమని అడుగుతున్నాము. ప్రభు, ఓ ప్రభు, మరి వాక్యము కొరకు ఆకలి దప్పిలు గల వారు ధనియులు, వారు ఓదార్చబోదని మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి నైనా ఈ ప్రాంతంలో ప్రభు, మరి ఇంకా ఎవరైతే నీ యొక్క నామాన్ని ఎరగవలసిన కుమారులు ఉన్నారో, కుమార్తెలు ఉన్నారో, వారి కొరకు ఒక నిజమైన యోధుని ప్రభు మీరు నిలబెట్టమని అడుగుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు, స్తోత్రం. ఓ ప్రభు, మరి జరగబోయేటువంటి ఆరాధన కార్యక్రమాన్ని ఓ ప్రభు, మరి ఆది నుంచి అంతవరకు మీరే నాయకుడిగా ఉండి నడిపించండి. ప్రతి సాతాను శక్తులను మీరు దూరపరచండి. ఓ మీరే నడిపించి నాయకుడిగా ఉండి నడిపించి మేము తెచ్చుకోమని, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారునిగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా ప్రభువా. ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం యొక్క నామములో మీ అందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో శుభాకాంక్షలు, ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడిన వారమట. హల్లెలూయా. ఏంటి? మనము విలువ పెట్టి కొనబడిన వారము. విలువ పెట్టి కొనబడిన వారం అంటే అర్థం ఏంటి? 1 కేజీ బంగారాన్ని కొనాలనుకోండి, కేజీ బంగారానికి తగిన విధంగా వెల చెల్లించి ఆ కేజీ బంగారం మనం తీసుకోవాలి. అవునా? కేజీ బంగారానికి తగిన విధంగా వెల చెల్లించి మనము దాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఒకవేళ ఆ కేజీ బంగారానికి తక్కువగా మనం విలువ ఇచ్చామనుకోండి, ఏమంటారు వాళ్ళు? ఏమంటారు? మీరు మాకు తగిన విధంగా వెల చెల్లించలేదు కాబట్టి మేము మీకు మా బంగారాన్ని ఇవ్వలేము. మీరు మా కేజీ బంగారానికి తగిన విధంగా విలువిస్తేనే మేము మీకు బంగారం ఇస్తాం. లేకపోతే మేము విలువ తగ్గట్టుగా ఇవ్వకపోతే మేము ఆ బంగారాన్ని మేము ఇవ్వలేం. కాబట్టి అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు కొరింథీ పత్రికలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అర్థమవుతుంది కదా? మీరు ఏం పెట్టుకున్నారు? విలువ పెట్టుకున్నారు. దేవుడు మిమ్మల్ని వెల చెల్లించుకున్నారు. ఎంత చెల్లించారు? ఎంత చెల్లించారు దేవుడు ఎలా? అది మనకు అర్థమైపోయింది, లేదా మనకి అది అలవాటు అయిపోయింది. రక్తాన్ని చిందించాడని. సమస్తము అంటే రక్తము అంటే అర్థం ఏంటి? సమస్తము అంటే అర్థం ఏంటి? తరగదానంటే అర్థం ఏంటి? చూసారా? 1 కేజీ బంగారము ఉదాహరణకు ₹1,00,000 వాల్యూ ఉందనుకోండి. ఆ ₹1,00,000 డబ్బులు చెల్లించి మనం కేజీ బంగారం స్వాధీనం చేసుకున్నాం. ఇప్పుడు మన ఇంట్లో, మన బీరువాలో కేజీ బంగారము డబ్బులు ఉండాల్సిన స్థానంలో కేజీ బంగారం వచ్చి చేరింది. అవునా? అంటే మన బీరువాలో ₹1,00,000 డబ్బులు ఉన్నాయి. డబ్బుల రూపంలో ఏమొచ్చి చేరింది? బంగారం వచ్చి చేరింది. అంటే దాని యొక్క విలువ బంగారం ఉన్న ₹1,00,000, డబ్బులున్నా కూడా ₹1,00,000. సమాంతరంగా ఉందా దాని వాల్యూ? కానీ ఇక్కడ డబ్బుకు బదులుగా బంగారం ఉంది, అంతే తేడా. రూపం మారింది. అవునా? మరైతే మీరు వెలపెట్టి కొనబడిన వారు అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు రక్తాన్ని చిందించటమో లేదా తరగతరగా అర్పించటమో ఇవన్నీ నిజమే, కరెక్టే. అయితే నీవు ఏమై ఉన్నావో నీకు తగిన విధంగా వెల చెల్లించాలి. అర్థమవుతుందా? నీవు ఏమై ఉన్నావో, నీ వాల్యూ ఎంతో
దాని ప్రకారంగా నీకు వెల చెల్లించాలి. నీవు ఎంత విలువ కలిగిన వాడివో నీ వెల ఎంతో ఆయన ఏం చేయాలి? అంత పెట్టి చెల్లించాలి. ఇప్పుడు చూడండి బ్రదర్, నీవు దాస్యంలో ఉన్నావు. సాతాను నిన్ను బంధించింది. సాతాను నుంచి నేనేం చేయాలి? దేవుడు విడిపించాలి. నిన్ను విడిపించాలంటే సాతాను మామూలుగా ఇస్తాడా? నిన్ను బయటకు మామూలుగా వదులుతాడా? వదలడు. మరి అప్పుడు దేవుడు అంటున్నాడు, ఓకే ఇదిగో రమేష్ బ్రదర్ని విడిపించడానికి వచ్చావా యేసుక్రీస్తు? రమేష్ బ్రదర్ని విడిపించడానికి వచ్చావా క్రీస్తు బ్రహ్మం? రమేష్ బ్రదర్ని తీసుకెళ్ళడానికి వచ్చావా క్రీస్తు థామస్ గారు? అయితే ఆయనకు విలువ తగిన విధంగా వెల చెల్లించి తీసుకెళ్ళండి. ఏంటంట? రమేష్ బ్రదర్ యొక్క విలువ ఎంత ఉందో అంత వెల చెల్లించి మీరు ఇక్కడి నుంచి ఆయన తీసుకెళ్ళండి. విలువ చెల్లించకపోతే, తగిన వెల చెల్లించకపోతే నేను అతను పంపను. ₹1,00,000 విలువ చేసే బంగారానికి ₹1,00,000 డబ్బులు చెల్లిస్తేనే నీకు ఆ బంగారం ఇస్తాడు. నువ్వు దాంట్లో ₹1,000 తగ్గించినా కూడా వెళ్ళండి మా వల్ల కాదులే అంటాడు. అవునా? మరి ఇప్పుడు చూడండి, మీ విలువ ఎంత చూడండి. మీ విలువ ఎంతంటే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టగలిగినంత విలువ నీ విలువ. అంటే యేసుక్రీస్తు యొక్క వాల్యూ ఎంత ఉందో ఇటు ఈక్వల్ గా నీ వాల్యూ కూడా అంతే ఉంది. ఏమాత్రం తక్కువ లేదు బ్రదర్. వెల ఎక్కువ చెల్లించాలి దేవుడు నీకు తగిన విధంగా. ఎందుకంటే ఇక్కడ సాతాను యొక్క బంధకాలలో బంధించబడిన వాడు క్రీస్తు. ఇప్పుడు ఈ క్రీస్తుని విడిపించడానికి వచ్చిన వాడు కూడా క్రీస్తే. నీకు వెల సమానమైన వెల చెల్లించబడింది సహోదరుడా. హల్లెలూయా. అందుకోసమే పౌలు గారు అంటున్నారు, నీవు విలువ పెట్టి కొనబడిన వాడవు. నీ యొక్క విలువ ఎంత అంటే యెరూషలేములో యూదా రబ్బీ మానవ శరీరంలో యేసు అనే పేరుతో తిరిగిన అతని యొక్క విలువ ఎంతో ఇప్పుడు ఈ కాలంలో అన్య వీధుల్లో మానవ శరీరంలో తిరుగుతున్న నీ విలువ కూడా అంతే అన్నది. నీకు తగిన విధంగా ఆయన వెల చెల్లించాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుంది బ్రదర్ మీ విలువ ఎంతో? ఇప్పుడు ఎంత మీ విలువ? ఇప్పుడు యేసుక్రీస్తు అంతా. ఎందుకంటే ఆ నీ ప్లేస్ లో, నీ ఉండాల్సిన ప్లేస్ లో నీ బానిసత్వం నుంచి విడిపించడానికి ఆయన చేరాడు అక్కడికి. ఆ విలువ అక్కడికి వచ్చి చేరింది. రూపం మార్చుకుంది దాని విలువ. అవునా? డబ్బులు వెళ్ళి బంగారం వచ్చింది, రూపం మారింది. అటు కరెన్సీ వెళ్ళి ఇటు గోల్డ్ వచ్చింది, రూపం మారింది. ఇక్కడ అది మనకు అర్థం కావట్లా. రూపం మార్చుకుంది అది, కానీ విలువ మాత్రం తగ్గల. విలువ మాత్రం తగ్గల. క్రీస్తు తన రూపాన్ని మార్చుకున్నాడు, నీ విలువ ఏమాత్రం తగ్గల. నీవు ఎంత నీ విలువ ఎంతంటే యేసుక్రీస్తు ఎంత విలువైన వాడు, నీవు కూడా అంతే విలువైన వాడు. అందుకోసమే అంత విలువైన వాడు కాబట్టి ఆ దేవాది దేవుడే యేసుక్రీస్తుగా దిగి వచ్చి ఆ వేల చెల్లించి బానిసత్వం నుంచి, పాపం నుంచి, మరణం నుంచి, దుఃఖం నుంచి, వ్యాధుల నుంచి, నిట్టూర్పు నుంచి నిన్ను విడిపించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నీ విలువ పరలోకపు దేవునితో సమానమైన విలువ నీ విలువ. అందుకే నిన్ను విడిపించడానికి దేవుడు, పరలోకపు దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి నేనైనా విడిపించారు. కాబట్టి మీరు ఇదేంటి బ్రదర్, నాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, నాకు ఎంత దుఃఖం వస్తా ఉంది, నాకు ఈ బాధలేంటి అనుకుంటున్నారేమో. కానీ యోబు చెబుతున్నాడు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? ఏంటంట? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారు ఈ భూమి మీద వారి దినములు కూలివాని వంటి దినములు కావా? ఏంటంట? ఈ భూమి మీద నువ్వేం చేయాలి? యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి. నువ్వు ఈ యొక్క దినాలలో నా యొక్క మరి ఈ యొక్క భూమి మీద నీ యొక్క దినాలు కూలివాని వంటి దినాలని. అంటే ఏ రోజుకి ఆ రోజే నువ్వేం చేస్తా ఉన్నావు? పని చేసి కూలి పొందుకుంటున్నావు. ఈ భూమి మీద నువ్వు యాత్రికుడివి. మనం ఒక యజమాని పొలంలోకి వెళ్ళాం, సాయంత్రానికి మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? పని అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? మనము ఇంటికి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు ఇక్కడ కూలి పనికి వచ్చాం, మనం ఇక్కడ కూలి తినాలి. మనకి ఇక్కడ ఇది మన ఇల్లు కాదు, ఇది ఇక్కడ మనం కూలికి వచ్చాము, కూలి మనం తీసుకుంటున్నాం. ఇక్కడ
మనం ఈ భూమి మీద యుద్ధం చేయడానికి వచ్చాము. దేని మీద యుద్ధం చేయడానికి వచ్చాము? వ్యాధి మీద, సమస్యల మీద, దుఃఖం మీద, నిట్టూర్పుల మీద, అనేక మరి మన చుట్టుముట్టిన సాతానిక శక్తుల మీద యుద్ధం చేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. అందుకోసమే యోబు అంటున్నాడు, ఈ భూమి మీద నరుల దినములు యుద్ధ దినములు కాదా? హల్లెలూయా. సహోదరులారా, మనం ఈ భూమి మీద ఏం చేస్తున్నాము? యుద్ధం చేస్తున్నాం. ఏ యుద్ధం చేస్తున్నాము? సాతానుతో, శత్రువుతో కనబడకుండా మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఇంట్లో సమస్య, భార్య భర్తతో సమస్య, భర్త భార్యతో సమస్య, పిల్లలతో సమస్య, సంఘంలో సమస్య, కుటుంబంలో సమస్య, గ్రామంలో సమస్య. నువ్వు ఈ లోకంలో జీవించాలంటే ప్రతి దినం కూడా నువ్వేం చేయాలి? పోరాటమే. కూలివాని దినాలు నీ దినాలు ఈ భూమి మీద. నువ్వు ఎప్పుడు ఒక స్వేచ్ఛాయుగమైన కుమారుడిగా ఉండబోతున్నావు అంటే, నువ్వు ఎప్పుడు యుద్ధము లేకుండా తండ్రి ఇంట్లో నీవు నివాసం చేయబోతున్నావు అంటే, నీ యొక్క స్థానాన్ని, నీ యొక్క స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఆ యొక్క యుద్ధాన్ని నువ్వు జయించగలుగుతావు. కూలివాని దినాల నుంచి స్వాతంత్ర్యం గల కుమారుడిగా, హక్కు గల కుమారుడిగా నువ్వు స్థానాన్ని సంపాదించుకోగలుగుతావు. నువ్వు స్థానం అంటే అర్థం ఏంటి? స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? స్వాస్థ్యం అంటే అర్థం ఏంటో? ఆస్తి వేరు, స్వాస్థ్యము వేరు. ఆస్తి అంటే ఏంటి? తండ్రి నుంచి వచ్చే సంక్రమించే ఆస్తి, తల్లిదండ్రుల నుంచి వచ్చే దాన్ని ఆస్తి అంటాం మనము, వారసత్వంగా వచ్చేది. స్వాస్థ్యము అంటే అర్థం ఏంటి? తండ్రి నుంచి వచ్చేది, అనగా భూ సంబంధమైనది కాదది. అది తన నుంచి వచ్చేది, సంక్రమించే వారసత్వం అది. ఇప్పుడు తన యొక్క మోతీ బ్రదర్ యొక్క స్వాస్థ్యం ఏదే అంటే, తన తండ్రి తనకిచ్చిన ఆస్తి కాదు. ఆయన స్వాస్థ్యం ఏదే అంటే, తన బిడ్డలే ఆయన స్వాస్థ్యము. హల్లెలూయా. ఇప్పుడు శ్రీకాంత్ బ్రదర్ యొక్క స్వాస్థ్యం ఎక్కడుంది? తన తండ్రిలో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన యొక్క స్వాస్థ్యం ఏది? కొడుకు. ఇది స్వాస్థ్యము. ఇప్పుడు నీకు స్వాస్థ్యము కావాలి అంటే నువ్వెవరన్నా వెరిగి ఉండాలి. ఈ భూ సంబంధమైనది కాదు. భూములు, పొలాలు, పంటలు, డబ్బు, నగదు, వెండి, బంగారాలు కాదు నీకు కావాల్సింది. నీకేం కావాలి? స్వాస్థ్యము. అంటే స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు ఎరిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు ఎరిగి ఉండాలి. తిరిగి నువ్వు అక్కడికే వెళ్ళాలి. అదే నీ స్వాస్థ్యం. అదే విమోచన. ఇప్పుడు మనం ఆ స్వాస్థ్యాన్ని పొందడానికే వచ్చాం మన ఇక్కడికి. హల్లెలూయా. ఆ స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చగల ఒకే ఒక వర్తమానికుడు యెహోషువ అన్నాడు. యెహోషువ మాత్రమే ఆనాడు 40 సంవత్సరాలను వారు నడిపించి కనాను దేశంలోనికి ప్రవేశపెట్టి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఏ గోత్రానికి ఎంత ఇవ్వాలనేది దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆ భూభాగాన్ని ఆయన ఏం చేశాడు? పంచిపెట్టి ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ చివరికాల సమయంలో వచ్చిన యెహోషువ కూడా ఏం చేయాలి? ఇప్పుడు మనము కూడా ఇక కానాను యాత్రలో మనం ఇప్పుడు యొర్దాను దాటాము, అనగా మనాను దాటాము, మన భూభాగమైన స్వాస్థ్యంలోకి మనం వచ్చాము. ఇప్పుడు ఈ యెహోషువ ఎవరెవరికి ఎంతెంత స్వాస్థ్యం ఇవ్వాలో ఆ స్వాస్థ్యాన్ని పంచుతున్నాడు ఆయన. ఆ తరంతులు ఇస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మన సహోదరులరా, మరి ఈ భూమి మీద మన యొక్క దినములు యుద్ధ దినములు. ఈ భూమి మీద మన దినములు కూలివాని దినములు. కూలివారి వల్ల మనం పనిచేస్తాం ఈ లోకంలో. మనం శాశ్వతంగా కాదు. మనం ఖచ్చితంగా ఉదయం బయటకు పనికి వస్తే సాయంత్రానికి ఏమవ్వాలి? ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది దేవునికి ఈ సృష్టి అంతా కూడా ఆది నుంచి అంతవరకు ఒక దినం. ఇది దేవుని చరిత్రకి ఒక రోజు. ఇది ఈ ఒక్క రోజులో ఏ దేనిలో మనము ఉదయకాలం, అది చరిత్రకి, మానవ చరిత్రకి ఉదయకాలం అది. ఏ దేనిలో మన తండ్రి నుంచి మనం ఈ కూలి పనికి వచ్చాం ఈ భూమి మీదకి. ఉదయకాల సమయంలో బయటకు వచ్చాం మనం. ఇప్పుడు మనం ఏ సమయంలో ఉన్నాం? మనం ఇప్పుడు సాయంకాలం అర్ధరాత్రి సమయంకి వచ్చాం మనం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు అర్ధరాత్రి కూడా కూలి పని చేస్తారా? ఎవరన్నా చేయరు. సాయంత్రం అయ్యేసరికి మొత్తం సర్దేస్తారా? చూడండి అయ్యా, టైం ఎంత చూసుకోవా, మన టైం అయిపోయింది, మాకు ఇవ్వాల్సిన వేళ చేయాలని మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఏ సమయంలో ఉన్నాం? మనం ఇప్పుడు సాయంకాల సమయం, ఇంటికి వెళ్ళిపోయే సమయంలో, పరలోకం వెళ్ళిపోయే సమయంలో మనం ఉన్నాం. ఇది సాయంకాల సమయం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం అప్పటి వరకు మనం కూలివాని దినముల వల్లే గడిపాం మనం ఈ లోకంలో. యుద్ధ దినాల వల్లే గడిపాం మనం ఈ లోకంలో. ఇప్పుడు దేవుడు మన యొక్క స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చేశాడు ఆయన. మన స్వాస్థ్యం మనకు అర్థం ఏంటి? ఆయనలోని స్థానము. అనగా దేవుడు నీకు తగిన వేళ చెల్లించి నిన్ను విడుదల చేశాడు ఆయన. ఆ వేళ ఎంత అంటే పరలోకపు దేవునితో సమానమైన వేళ. అందుకోసం పౌలు గారు చెప్పారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ దేహాల్ని అపవిత్రం చేసుకోవద్దు అంటాడు ఆయన. మీ దేహాల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. ఎందుకంటే మీరెవరు?
ఆ డబ్బులు చెల్లించి దేవుడు విలువ చెల్లించి తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. ఎందుకంటే నీవు కూడా అంతే విలువైన వాడు. నీవు కూడా అంతే విలువైనవాడు కాబట్టి నీకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించి ఆయన విడిపించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, ఆ స్వాస్థ్యము తండ్రి యందు నీకున్న స్వాస్థ్యము, నీ యందు తండ్రికి ఆ యొక్క స్వాస్థ్యము, నువ్వేమై ఉన్నావో నీ స్థానం ఏంటో ఎరిగి ఉండి నువ్వు ఆ స్థానంలో నువ్వు నిలబడి ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఆయన ఈ లోకానికి రాజకుమారుడిగా ఉండడానికి తీసుకొచ్చాడు. ఆయన కూలివానిగా ఉండడానికి పిలవలేదు ఆయన. నువ్వు ఆ యొక్క బానిసత్వం నుంచి, చెర నుంచి, పాపం నుంచి, దుఃఖం నుంచి, మరణం నుంచి నువ్వు విడుదల పొందిన వాడిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభు అయినటువంటి యొక్క యేసుక్రీస్తు యొక్క క్రొత్త పేరిన క్రీస్తు బ్రహ్మ నామములో మీకు ప్రేమపూర్వకంగా మేము చెబుతూ ఉన్నాము. మీరు సాధారణ మనుషులు కాదు. మిగతా ప్రపంచంలో ఉన్న మనుషుల వంటి మనుషులు మీరు కాదు. దేవుడు మీ కొరకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. కాబట్టి ఆ ప్రాణం యొక్క విలువ ఎంతంటే ఆయనతో పాటుకొని నేను ఉంచాలని, ఆయన కూర్చున్న సింహాసనం మీద నేను కూర్చోబెట్టాలని, నీతో పాటుగా ఆయన కూడా ఈ లోకాన్ని పరిపాలించాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు ఆయన. అందుకోసమే ఆయన తన ప్రాణాన్ని నీకు తృణప్రాయంగా అర్పించేశాడు. పౌలు గారు ఇంకో మాట అంటాడు, నీతిమంతుని కొరకు ఒక వ్యక్తి ప్రాణం పెట్టడం అరుదు. అవునా? నువ్వు నీతిమంతుడు అనుకోండి, నీకు వచ్చి ప్రాణం పెట్టగలరా ఎవరన్నా? లక్షలకు ఏదైనా మరణశిక్ష పడింది, మా సోదరుడు మంచోడండి, ఆయన వదిలేండి, నేను చచ్చిపోతా ఆయన బదులు అని ఎవరైనా వస్తారు ముందుకి? అప్పుడు దాకా బంధువులు కూడా పారిపోతారు తర్వాత, మళ్ళీ అయిపోయిన తర్వాత వద్దాలని. పౌలు గారు అంటున్నారు, నీతిమంతుల కొరకు ప్రాణం పెట్టడం బహు అరుదు. కానీ మనం ఇంకా పాపులమై ఉండగానే, పాపములో ఉండగలనే, వాక్యం తెలియకుండా పాపానికి దాసనం అయిపోయింది, దేవునికి దూరంగా మనం అసలు ఏమి ఎరుగకుండా దేవునికి మరి కొన్ని వందల కిలోమీటర్ల దూరం మనం ఉండగానే దేవుని యొక్క ప్రేమ మన ఎడల కృప చూపించింది. మనం పాపులుగా ఉండగానే ఆయన నీతిమంతులుగా వచ్చి మనల్ని ఆయన ఏం చేశాడు? విడిపించాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చడానికి ఆయన వచ్చాడు. ఆయన నీవు పాపిగా ఉండగానే నీకు ఏ మంచి లేదు నీకు, కానీ ఏ మంచి లేదు నిన్ను మంచివానిగా మార్చడానికి ఆ మంచివాడు వచ్చి పాపంలో తన మీద వేసుకోండి. ఆయన వచ్చి ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, మీరు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికంటే భిన్నమైన వారై ఉన్నారు, వేరైన వారై ఉన్నారు. ఎందుకంటే దేవుడు తన ప్రాణాన్ని నీకు విలువగా చెల్లించి పెట్టాడు ఆయన. కాబట్టి మీ దేహంతో దేవుని మహిమపరచండి, లోకంలో ఉన్న కార్యాల కోసం కాదు. మీ దేహంతో దేవుని మహిమపరచండి. మీ స్వాస్థ్యము, మీ సొత్తు ఇది మీది కాదు, ఇది దేవునిది. ఇది అవునా? నువ్వు బంగారం కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత అది ఎవరిది? ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళదే కదా. ఒకళ్ళు ఇంటి ఆ దుకాణం షాప్ ఓనర్ వచ్చి, ఏమయ్యా నా దగ్గర బంగారం తెచ్చావు కదా, మరి అది నాది, దాన్ని చక్కగా బీరువాలో పెట్టు, దానికి మంచి రంగులు వేయి, దానికి తాళం వేయి అని సలహా ఇస్తాడు అనుకోండి, ఏమంటావు? ఏంటయ్యా నా బంగారం మీద నీ పెత్తనం ఏంటయ్యా, ఏంటి నువ్వు చేసేది అంటాడు కదా. మరి దేవుడు కూడా అంతే బ్రదర్, నిన్ను కొన్నాడు ఆయన. ఇప్పుడు సాతాను నీ మీద పెత్తనం చేయడానికి లేదు ఇక్కడ, వాడు నేమి చేయలేడు, దేవుడు కొనేశాడు. కాబట్టి వాడు వచ్చి పెత్తనం చేయలేడు నీ మీద. నీకు ఇప్పుడు స్వతంత్రంగా నీవు ఇప్పుడు బానిసవు కాదు. నీవు ఇప్పుడు దేవుడు నిన్ను విడుదల చేశాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. మీ విలువ ఎంత అంటే పరలోకపు దేవునితో సమానమైనంత విలువ నీ విలువ. అందుకోసం అంతే వెల చెల్లించాడు ఆయన. అర్థమైందా మీ విలువ ఎంతో? నా విలువ బ్రదర్ ఎంతో కాదు, నేను చనిపోయిన తీసుకెళ్లి సమాధిలో పెట్టేస్తారు, మేము ఎందుకు పనికిరాదు అనుకుంటున్నానేమో. లేదు సహోదరుడా, సత్యమైన వాక్యాన్ని కనుక నువ్వు అంగీకరించగలిగినట్లయితే నీ విలువ దేవునితో సమానమైన విలువ పెట్టి కొనబడిన వారు మీరు దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. ఒక్కరు మారినా చాలు, పరలోకంలో దేవుని యొక్క దూతలు అక్కడ సంతోషపడతా ఉంటారు. ఎందుకంటే నా స్వాస్థ్యం తిరిగి వచ్చేసింది, ఆనందం కలుగుతూ ఉంటది అక్కడ. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క సొత్తుగా ఉన్న మీరు ఈ లోక కార్యాలతో మునిగిపోకండి. సాతాను అనేక రకాలుగా అనేక రూపాల్లో వచ్చి యుద్ధం చేస్తూ ఉంటది. ఆ సాతాను రావడమే మనకు మంచిది, మనకు మరింత బలం వస్తుంది. మనకి తెలుసా మీకు, ఒక పెద్ద వృక్షము అది తన యొక్క వేర్లని ఎంతో లోతులో వేసుకుంటుంది. మీరు చూసే ఉంటారు కదా, ఆ చెట్టు యొక్క వేళ్ళు ఎంతో లోపలికి ఉంటాయి, మీటర్ల కొద్ది లోపలికి ఉంటాయి. ఒక భయంకరమైన గాలి వీచినప్పుడు, ఒక భయంకరమైన పెనుగాలి వచ్చినప్పుడు ఆ చెట్టు పడిపోయేంతగా దాని మీదకి వచ్చి ఆ గాలి ఏం చేస్తుంది? కొట్టేస్తుంది. అప్పుడు ఆ చెట్టు అటు ఇటు ఏమవుతుంటది? ఊగిపోతా ఉంటది.
మనం అనుకుంటాం, అయ్యో ఏంటి ఇంత పెద్దగా వస్తుంది చెట్టు పడిపోద్దేమో అనుకుంటుంటాం మనం. అప్పుడు ఆ చెట్టు ఏమనుకుంటుందని తెలుసా మీకు? ఓ నేను నిర్లక్ష్యంగా ఉన్నాను, ఈ పెనుగాలి నన్ను పడేసేలా ఉంది. నెక్స్ట్ నేను మరలా గాలివానలు వచ్చే సమయానికి నేను నా వేర్లని మరింత లోతుగా వేసుకుని మరింత దృఢంగా బలంగా నిలబడి ఉండాలి నేను అనుకుంటుంటది. హల్లెలూయా. ఆ గాలి పెనుగాలి తగ్గడంతోనే అది పని పని మొదలు పెడుతుంది. ఏం చేస్తుంది? తన యొక్క వేర్లను మరింత లోపలికి మరింత విస్తరించుకొని అది మరింత పటిష్టంగా, ఎంత గాలి వచ్చినా కూడా పడిపోకుండా తన యొక్క వేర్లని కింద భూమిలో అది ఏం చేసుకుంటది? ఆ పెంచుకుంటది, బలపరుచుకుంటది. అది ఒక విశ్వాసి యొక్క జీవితం కూడా అంతే. నీకు ఏదైనా శోధన వచ్చిందా? సాతాను వచ్చి నిన్ను ఏమైనా కొడతా ఉందా? పెనుగాలి శోధన రూపంలో వచ్చి నిన్ను అటు ఇటు అటు ఇటు అటు ఇటు కుదిపేస్తా ఉందా? నువ్వు పడిపోతావేమో అని భయం నీకు కలుగుతా ఉందా? ఆ సమయంలో ఓ బాబో ఈ చర్చి నాకెందుకు, ఈ ప్రార్థన నాకెందుకు, ఈ దేవుడు నాకెందుకు అని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోకూడదు. అప్పుడు నువ్వేమనుకోవాలి? ఆ నేను ఇప్పుడు ఇంతకు ముందు 2 సార్లే ప్రార్థన చేశా, ఇప్పుడు ఏం చేయాలి నేను? 4 సార్లు ప్రార్థన చేసి నా వేళను ఇంకా విశ్వాసంలో లోతుగా వేసుకోవాలి. నా విశ్వాసం మరింతగా నేను పెంచుకోవాలి. ఓ సాతాను కొట్టే ఆ సుడిగాలులు, ఆ పెరుగాల నుంచి నేను కాపాడుకోవాలంటే వాక్యంలో మరింత బలపడాలి, విశ్వాసంలో మరింత బలపడాలి, సంఘంలో మరింత ఐక్యత నేను పొందుకోవాలి. అని నువ్వేం చేయాలంటే నీ విశ్వాసాన్ని మరింత లోతుగా మరింత లోతుగా మరింత బలంగా పటిష్టంగా విస్తారంగా వేసుకోవాలి నువ్వు. అప్పుడు ఎలాంటి తుఫాన్ వచ్చినా ఎలాంటి గాలి వచ్చినా ధైర్యంగా ఉండగలుగుతావు నువ్వు. సాతానా నువ్వు వచ్చావా? రా, వీచుకో, నువ్వు ఎంత గాలి వీచుకుంటావో నా మీద వీచుకో. ఓ నువ్వు నువ్వు నాకు ఎలాంటి శోధన ఇస్తావో ఇచ్చేయి, భయంకరమైన వేదన ఇస్తావా ఇచ్చేయి, నేను పడిపోయాను. నా వేళ్ళు విశ్వాసంలో లోతైనగా మరి అల్లుకునిపోయి ఉన్నాయి. చూసారా? మనం శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? భయపడిపోకూడదు, జారిపోకూడదు, నిట్టూర్పు పడిపోకూడదు, దేవుణ్ణి దూషించకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ శోధన రావడం వల్ల 2 సార్లు ప్రార్థన చేసి మనము ఇప్పుడు ఏం చేయాలి? 4 సార్లు ప్రార్థన చేయాలి. ఆ శోధన రావడం వల్ల దేవుని మందిరానికి ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి మనము ఇప్పుడు ఏం చేయాలి? మనము కంటిన్యూగా వెళ్ళాలి. మనం ఇప్పుడు మన యొక్క విశ్వాసం ఏమవుతుందంటే పైన ఉన్న మన విశ్వాసము లోతుగా వెళ్ళిపోతూ ఉంటది మనకి. ఇంకప్పుడు ఎంత గాలి వచ్చినా కూడా నువ్వు పడిపోయేకప్పుడు ఎన్ని సమస్యలు నీ ఇంటిని వచ్చి కొట్టినా కూడా నువ్వు పడిపోవు, ధైర్యంగా ఉంటావు. కాబట్టి శోధనలు వస్తూ ఉంటాయి. యుద్ధ భూమిలో మనం ఉన్నాము, కూలివాని వలె మనం జీవిస్తూ ఉన్నాము. కాబట్టి శోధనలు వచ్చినప్పుడు భయపడకండి, ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని రక్షించే దేవుడు, మిమ్మల్ని కాపాడే దేవుడు మీ వెంటే ఉన్నాడు. ఆయన మర్చిపోకండి. కాబట్టి మేము ప్రేమపూర్వకంగా ఇది చివరి రోజు కాబట్టి మేము ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేస్తా ఉన్నాము. ఈ సత్యాన్ని మీరు కనుక పూర్తిగా నమ్ముతున్నట్లయితే మీ విశ్వాసాన్ని మరింతగా లోతుల్లోకి మీరు వేసుకోండి. ఎందుకంటే సాతాను అనేక రూపాల్లో వస్తూ ఉంటది, ఆ రూపంలో ఈ రూపంలో వస్తూ ఉంటది. అయినా కూడా మనల్ని ఆపలేడు. మనం ఆపడం వాడు అనుకుంటాడు నేను ఆపాలని, వాడికి తెలుసు విజయం వాళ్ళదే. ఎందుకంటే వాళ్ళు దేవుని కుమారులు, నేను ఎక్కడ ఆపగలను తెలుసు వాడికి. అయినా కూడా వాడు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మనం దేనికి భయపడం. వాడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం మరింతగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం. మనం మరింతగా మన యొక్క వేళ్ళు ఏమవుతూ ఉంటాయి? విస్తరించిపోతూ ఉంటాయి. అప్పటి వరకు కొన్ని 2 మీటర్ల పరిధిలో ఉందనుకోండి, ఇప్పుడు 4 మీటర్ల పరిధిలోకి వెళ్ళిపోతుంది మన వేళ్ళు. ఎందుకంటే ఆ శోధన రాబోతుంది, మనకి ఎరిగి ఉన్నాం కాబట్టి. ఇప్పుడు సహోదరులారా, సమస్యలు వచ్చినప్పుడు భయపడకండి, ప్రార్థన చేయండి, దేవునికి మరింత దగ్గరగా రండి. కాబట్టి దేవుడు ఆ సమయంలో నీకు తోడుగా ఉంటాడు. ఆయన చిరకాలం ముందు యెహోవాను ఆశ్రయించే వారికి చిరకాలం ముందు కృపాక్షేమములే వారి వెంట వచ్చునని రాయబడింది బైబిల్లో. ఏంటంట? చిరకాలము నీ వెంట ఏమొస్తుంది? కృపాక్షేమములే. చిరకాలము అని రాయబడింది బైబిల్లో. రాయబడింది ఆ విధంగా బైబిల్లో. చిరకాలము కృపాక్షేమములే వస్తాయి నీకు. శోధన క్షేమం రాయబడి, నీకు శోధన శ్రమలు వస్తాయని రాయబడి అక్కడ బైబిల్ ఏం రాయబడింది? చిరకాలము నీకు కృప క్షేమమే ఉంటుంది నీ వెంట. హల్లెలూయా. కాబట్టి భయపడకండి. మీరు కనుక దేవుని కనుక ఆశ్రయించినట్లయితే, దేవుని మీరు నమ్మినట్లయితే చిరకాలము మీకు కృప, చిరకాలము మీకు క్షేమమే ఉంటది మీకు. బైబిల్ ఆ విధంగా రాయబడింది బైబిల్లో. కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినా మీరు భయపడకండి. ఎలాంటి సాతాను శత్రువుల నుంచి మిమ్మల్ని గైబిల్ చేసినా మీరు భయపడకండి. మేము ఇక్కడ కేవలము మా సంఘానికి రండి, మాకు డబ్బులు ఇవ్వండి, మాకు ఆస్తి ఇవ్వండి, లేదా మమ్మల్ని గొప్పగా చూడండి, మాకు గొప్ప స్థానం ఇవ్వండి అని చెప్పడానికి మేము ఇక్కడ రాలేదు. పరలోకపు దేవుడు భూమి మీదకి వచ్చాడు. మీరు గుర్తించండి, మీరు గుర్తెరగండి. ఒక గొప్ప మరి లోక కళ్యాణం అని చెప్తున్నారు కదా, అది జరగబోతుంది. ఈ ప్రపంచంలో ఒక లోక కళ్యాణం జరగబోతుంది. ఆ లోక కళ్యాణంలో ఒక పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. నీవు ఆ సత్యాన్ని కనుక ఎరిగి ఉన్నట్లయితే పెండ్లి కుమార్తెగా నువ్వు ఆయనతో పాటు కలిసి ఎత్తబడబోతున్నావు. అది చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాం.
హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనకు ఒక నిజమైన పెండ్లి విందు, ఒక లోక కళ్యాణం జరగబోతుంది. ఇందులో చెప్తూ ఉంటారు కదా, తెలుసా, మీరు ఉంటారు కదా, లోక కళ్యాణము. అదేదో కదా ఆ కళ్యాణము. దేవునికి పెండ్లి కుమార్తెగా జరగబోయే పెండ్లే లోక కళ్యాణము. వాళ్ళు అనుకుంటున్నారు దానికి అర్థమే తెలియదు, వాళ్ళు అనుకుంటున్నారు లోక కళ్యాణం. కానీ మనకు తెలుసు దానికి అర్థం నిజమైన కళ్యాణం జరగబోతుంది. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అంటే మనం చేసుకునే వివాహాలు కాదు, మనం జరిగిన పెళ్లిళ్ళు కాదు. ఇక్కడ పరలోకపు దేవుడు భూలోకపు పెండ్లి కుమార్తె యొక్క భవిష్య గృహము, వారి యొక్క వివాహము ఘనమైనది, పవిత్రమైనది, వారి యొక్క పాన్పు నిష్కళంకమైంది. ఇది నిజమైన వివాహం అంటే, ఇదే లోక కళ్యాణం అంటే. దేవుడు రాబోతున్నాడు భూమి మీద ఉన్న వధువు కోసము. ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే సరైన స్థితిలో విశ్వాసంలో నిలబడి ఉంటారో వారిని కొనుక్కోవడానికి, పెండ్లి విందులోనికి తీసుకొని పోవడానికి ఆ పెండ్లి కుమారుడు లోకానికి రాబోతున్నాడు. కాబట్టి మీరు సిద్ధపడండి, మేము వెళ్ళిపోబోతున్నాము, మాకు మరణము లేదు, మాతో పాటుగా మీరు కూడా మరణం లేని వారిగా ఆ గొప్ప ఎత్తబాటులోకి రండి అని చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం. సంఘాన్ని పెద్ద చేసుకోవడానికో డబ్బులు తీసుకోవడానికి మేము ఇక్కడ రాలేదు సోదరులారా. మీది మాకేది అవసరం లేదు. మాకు మీరు వాక్యాన్ని నమ్మితే మాకు దానికంటే, మీరు ఇచ్చే ధనం కంటే, మీరు ఇచ్చే బహుమానాల కంటే అది ఎంతో విలువైన బహుమానం మాకు. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని పరిశీలన చేయండి, మీ యొక్క స్వాస్థ్యాన్ని మీరు పొందుకోనండి, మీ స్థానంలో మీరు నిలబడండి. దేవుడు ఈ భూమి మీదకి నిన్ను విడుదల చేయడానికే భూమి మీదకి వచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని చెల్లించాడు, తన ప్రాణాన్ని నీకు సమానమైన వేళ చెల్లించి నిన్ను విడిపించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నీ విలువ తక్కువ చేసుకోవద్దు. దేవుడు ఎక్కడ పైన ఉంటాడు, నేను ఎక్కడ కింద ఉంటా, తక్కువ చేసుకోవద్దు. నీవు దేవునితో విలువైన వాడు కాబట్టి దేవుడే నీ కోసం చనిపోయాడు. హల్లెలూయా. నువ్వు క్రీస్తు కాబట్టి క్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు దేవుడు కాబట్టి దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. సమానమైన విలువ, సమానమైన వారు చెల్లించబడింది నీ కోసం. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మీరు పరలోకపు దేవునితో సమానమైన వారు కాబట్టి దేవుడు దిగి వచ్చాడు నీ కోసం. ఒకవేళ నువ్వు ఆ వేళ చెల్లించి విడిపించబడిన వాడు అయితే గొప్ప ఎత్తబాట్లు కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, మంచిది. కొంచెం ఆలస్యంగా మనం ప్రారంభించుకున్నప్పుడు కూడా చాలా గొప్పగా ఘనంగా ప్రభు యొక్క నామం మహిమపరచబడును గాక. యోబు గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూద్దాం. యోబు గ్రంథము 9వ అధ్యాయము. యోబు గ్రంథము 9వ అధ్యాయము 32, 33 వచనాలు. పేజ్ నంబరు 427. యోబు గ్రంథము 9వ అధ్యాయము 32, 33 వచనాలు. ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, క్రీస్తు బిడ్డ ప్రభువా, మీకు వందనాలు. రాత్రికాల సమయంలో 2వ దినమున మరి యొక్క 4వ కూడికలో మమ్మల్ని మరలా ప్రవేశపెట్టారు. వాక్యములు ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఎక్కడ 2-3 కూడి ఉంటారో చాలు అక్కడ నేను ఉంటానని చెప్పావు మా ప్రభువా. కాబట్టి ఇక్కడ మీరున్నారు, పరలోకపు దూతలు, సైన్య సమూహం, పరిశుద్ధులు అందరూ ఇక్కడే ఉన్నారు మేము నమ్ముచున్నాం మా ప్రభువా. చూడడానికి మా కనులకు, బాహ్య కనులకు ఈ ప్రాంతము మరి ఖాళీ ప్రాంతం కనబడవచ్చు, కానీ ఇక్కడ వేలాది దూతలు, కోట్ల కొలదిగా దూతలు, పరిశుద్ధులు అందరూ కూడా ప్రభు మరి ఇక్కడ ఆవరించి ఉన్నారు మా ప్రభువా. దానిని చూడగలిగే స్థితికి మేము వచ్చినప్పుడు అది ఎంతో గొప్ప ఘనమైన కార్యంగా ఉండబోతుంది మా ప్రభువా. కాబట్టి మా ప్రభువా, ఈ యొక్క మరి కూడికను మీరు బలపరచండి. సాతాను ఆటంకపరచాలని చూసినప్పటికి కూడా కార్యాన్ని మీరు జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి మమ్మల్ని ఆహ్వానించిన సహోదరులను బలపరచండి, కుటుంబాన్ని కూడా బలపరచండి. ఈ యొక్క వర్తమానాన్ని వినబోతున్న సహోదరులను కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలను పొందుకోనమని ప్రభువును విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం మీ యొక్క నిత్యనామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రభువా. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ బ్రదర్. కూర్చుందాం. చదవబడిన లేఖన భాగం నుంచి చిన్న అంశముగా, దైవాన్ని మానవుని కలిపే మధ్యవర్తి మనకు అవసరం. హల్లెలూయా. దేవుణ్ణి మానవుణ్ణి కలిపే మధ్యవర్తి కావాలి.
ఏంటంట యోబు అంటున్నాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడ చాలను. ఎందుకని? నేను ఆయనతో వ్యాజ్యమాడాలంటే ఆయన ఏమై ఉండాలి? నరుడై ఉండాలి. అవునా? మనందరం దెబ్బలాడుకోవాలంటే మనందరం శరీరంలో ఉండి దెబ్బలాడుకోగలుగుతాం, వ్యాజ్యమాడుకోగలుగుతాం, వాదనలు చేసుకోగలుగుతాం. ఏమంటున్నాడు? నేను దేవునితో వ్యాజ్యమాడజాలను, ఎందుకంటే ఆయన నావలే నరుడు కాడు. దేవుడు నావలే నరుడు కాదు. దేవుడు నరుడిగా లేడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయన నేను ఎలా ఉన్నాను? శరీరంలో ఉన్నాను, నరుడిగా ఉన్నాను, మానవుడిగా ఉన్నాను నేను. కాబట్టి నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, ఆయనతో నేను విమర్శ చేయలేను. మరి అయితే ఏమంటున్నాడు? నాకు ఆయనకి చాలా గ్యాప్ ఉంది. ఆయన పరలోకపు దేవుడు, ఆయన పరలోకములో ఉంటాడు. నేను మానవుణ్ణి, నరుణ్ణి, నేను భూలోకంలో ఉంటాను. ఆయనకి నాకు చాలా గ్యాప్ ఉంది. దేవునికి నాకు చాలా దూరం ఉంది. ఇప్పుడు నాకు ఎలాంటి కావాలంటే, ఆయన చెయ్యి నా చెయ్యి పట్టుకోగల ఒక మధ్యవర్తి నాకు కావాలి. ఏమంటున్నాడు? ఆ మధ్యవర్తి నాకు లేడు. ఎందుకంటే యోబు కాలంలో దేవుడు మధ్యవర్తిగా రాలేదు. యోబు కాలంలో దేవుడు మధ్యవర్తిగా రాలేదు. కానీ మన కాలంలో దేవుడు మధ్యవర్తిగా ఆయనే దిగివచ్చాడు. హల్లెలూయా. నరుడిని దేవుణ్ణి కలిపేందుకు దేవుడే నరావతారంతో ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుడే మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. అందుకోసమే పౌలు గారు అంటున్నారు, దేవునికి నరులకు మధ్యవర్తి ఉన్నారు, ఆయన క్రీస్తు యేసును నరుడు. ప్రభుకి స్తోత్రం కలుగాక. దేవుడు ఎక్కడో పైన ఉన్నాడు, ఆయన మన తాకే స్థితిలో ఉన్నాడు. ఆయన మనం భూమి మీద ఉన్నాము. మన ఇద్దరిని కలపడానికి మనం ఈ విధంగా ఉంటే మనం ఆయనతో మనం సహవాసం చేయలేము, సంబంధాన్ని మనము కలిగి ఉండలేము. కాబట్టి ఆయన చేయి పట్టుకోవాలి, నీ చేయిని పట్టుకుని మనిద్దరిని కూడా ఏకము చేయగలిగిన ఒక మధ్యవర్తి మనకి అవసరం. ఎవరు బెదరా మధ్యవర్తి? ఎవరు బెదరా మధ్యవర్తి? పౌలు గారు చెప్తున్నారు, క్రీస్తు యేసును నరుడే ఆ మధ్యవర్తి. హల్లెలూయా. అంటే దేవుడే, ఆ దేవాది దేవుడే. ఎందుకంటే ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి, ఆ మహోన్నతమైన దేవుణ్ణి ఎవరు సమీపింపలేని, తాకలేని, అమరత్వం కలిగిన ఆ దేవుణ్ణి చేయి పట్టుకోవాలంటే ఇతను ఎవరై ఉండాలి? పట్టుకోగలరా? మనుషులు ఎవరైనా నా చేయిని పట్టుకోగలరా? పట్టుకోలేరు. కాబట్టి ఆయనే దిగి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఆయనే దిగి రావాల్సి వచ్చింది. దేనికోసం అంటే ఆయన ఏమై ఉన్నాడో నీకు ఎరిగి ఉండాలంటే ఆయన ఏమై ఉన్నాడో బయలుపరచాలి. అందుకోసం ఆయన అంటాడు, నేను ఉన్నాను అని చెప్పువాడును నేనే. ఇక దేవుడు ఎక్కడ కూర్చున్నట్టు అక్కడ కూర్చొని చెప్పక లేదు. దేవుడు చెప్పాలి, ఇదిగో నేను ఎక్కడ కూర్చున్నా, నేను అక్కడ కూర్చున్నా, ఆయనే చెప్పాలి. ఇదిగో నేను యెరూషలేములోకి వచ్చా, ఇదిగో నేను అమెరికాలోకి వచ్చా, ఇదిగో ఇప్పుడు నేను తూర్పు దిశన మరలా సముద్ర జలాల మీద ఇండియాలో ఉన్నాను నేను అని చెప్పగలిగింది ఎవరు? ఆయనే చెప్పాలి. ఎవరు చెప్పడానికి లేదు, దేవుడే చెప్పాలి. నేను ఉన్నాను అని చెప్పువాడును నేనే. దేవుడి గురించి చెప్పడానికి ఎవరు సరిపోరు బ్రదర్. దేవుడు తన యొక్క వాక్యాన్ని ఆయనే బయలుపరచాలి. ఆయనే తన వాక్యమునకు సొంత అనువాదకుడై ఉండాలి. కాబట్టి మానవులుగా ఉన్న మనల్ని ఆయన సమీపంగా ఎక్కడో ఉన్న దేవుణ్ణి, ఆ దేవుణ్ణి మానవుని కలపడానికి ఎవరు రావాలి? మధ్యవర్తి రావాలి. ఏమంటున్నాడు? నేను ఆయనతో మాట్లాడలేను, విమర్శ చేయలేను, వాద్యమాడలేను. ఎందుకంటే ఆయన స్థానం వేరు, నా స్థానం వేరు. నాకు కలపడానికి మా ఇద్దరు చేయి కలపడానికి మాకు మధ్యవర్తి లేడు. కానీ ఆ కాలంలో మధ్యవర్తి లేడు, కానీ ఈ కాలంలో మధ్యవర్తి వచ్చేసాడు. దేవుడు మానవుడిగా ఎవరా మధ్యవర్తి? యేసుక్రీస్తు. ఈ కాలంలో వచ్చిన మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. ఆ మధ్యవర్తి వచ్చి ఏం చేశారు? దేవుని యొక్క మర్మాలు, దేవుడు ఏమై ఉన్నాడు, పెళ్లి కుమారుడికి ఎలా రాబోతున్నాడు, ముద్రలు ప్రకటన 5లో ఉన్న ముద్రలు ఏమైనవి, ప్రకటన 10:4లో ఉన్న 7 ఉరుములు అంటే అర్థం ఏంటి, దేవుడు ప్రకటన 10:1లో ఆ యొక్క మేఘములో దిగి రావడం అంటే అర్థం ఏంటి, ఆ వర్షధనుసు అంటే అర్థం ఏంటి, వీటన్నిటిని కూడా పెళ్లి కుమార్తె యొక్క మనసుని రూపాంతరపరిచి ఆ పరిశుద్ధతను కలుసుకోవడానికి ఆయన మనందరికీ కూడా ఉద్యమం చేసి మనల్ని ఆయనతో గడపడానికి వచ్చిన మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆయన ఎవరో కాదు, మరెవరో కాదు, మధ్యవర్తి అనగా ఎవరో కాదు, ఎలోహిం దేవుడే నరరూపిగా వచ్చాడు. మధ్యవర్తి అంటే మరొక దేవుడు కాదు, లేదా మరొక వ్యక్తి కాదు. మధ్యవర్తి అనగా దేవుడే మానవుడిగా రావటము మధ్యవర్తిత్వము.
యోబు అంటున్నాడు, నేను మాట్లాడలేకపోతున్నా దేవునితో, వ్యాజ్యమాడలేకపోతున్నా దేవునితో, విమర్శ చేయలేకపోతున్నా దేవునితో. కానీ ఇప్పుడు ఆయనతో కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి భోజనం చేసే స్థితి ఈ మధ్యవర్తినికి పట్టుకొచ్చాడు. ఆయనతో సహవాసం చేసే స్థితి ఈ మధ్యవర్తినికి ఇచ్చాడు. హల్లెలూయా. ఎలాంటి సహవాసం అంటే, ఇప్పుడు మనము మానవ శరీరంలో ఏ విధంగా అయితే మనం ఒకరితో ఒకరు మన విషయాలు మనం పంచుకుంటున్నాము, అలాంటి ఒక స్థితిని ఈ చివరికాల సమయంలో వచ్చినటువంటి క్రిస్ థామస్ అనే మధ్యవర్తి దేవునికి మనకు ఉన్న గ్యాప్ ని తొలగించేసి మనల్ని ఏం చేశాడు? కలిపేశాడు. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. దైవాన్ని మానవుని కలిపేశాడు ఇప్పుడు ఈ మధ్యవర్తి. దేవుని చేయబట్టుకోవాలంటే ఆయన ఎవరై ఉండాలి? దేవుడే ఉండాలి. దేవుని ఎవరు పట్టుకోగలుగుతారు? నిన్నైతే ఎవరైనా పట్టుకోవచ్చు, కానీ దేవుడిని ఎవరు పట్టుకోలేరు. కాబట్టి ఆ దేవుడే మధ్యవర్తిగా మారాడు. నిన్ను నన్ను కలిపి ఆయన ఈ లోకంలో గొప్ప పెండ్లి విందు జరిపించబోతున్నాడు ఈ లోకంలో ఆయన. దైవాన్ని మానవుని కలిపిన మధ్యవర్తి క్రిస్ థామస్. హల్లెలూయా. మధ్యాహ్నకాల సమయంలో మేము చూపించాము, క్రిస్ థామస్ అనే వర్తమానికుడు ఈ లోకానికి వచ్చాడు. క్రిస్ థామస్ అనే వర్తమానికుడు ఆయన ఎవరి గురించి చెప్పుకున్నాం మనము మధ్యాహ్నము? ఏలియా ఆత్మ కలిగిన వాడు. ఏలియానికి ఎవరు? ఏలియానికి తిష్బీయుడు అనే ఏలియా. బైబిల్లో ఏలియాకి తిష్బీయుడు అనే గోత్రం ఉంది తప్ప అతను ఏ ఊరి వాడో, ఎక్కడి వాడో, ఏం చేసేవాడో, తల్లిదండ్రులు ఎవరో, అతను చరిత్ర ఏంటో బైబిల్ ఎక్కడ ఆధారం లేదు. తిష్బీయుడైనా ఏలియా అని మాత్రమే ఉంది. ఆయన అరణ్యం నుంచి వచ్చాడు. నేరుగా ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. ఆహాబు యొక్క తప్పును చూపించాడు. ఆహాబు యెజెబెల్ని గద్దించాడు. ఆయన పరిచర్య అయిపోయింది. యొర్దాను దాటి వెళ్ళాడు. ఆ అగ్ని రథాలు సిద్ధంగా ఉన్నాయి. అగ్ని రథాల మీద కూర్చొని అయినా పరలోకానికైనా వెళ్ళిపోయాడు ఈ ఏలియా. తెలుసు కదా మీకు ఏలియా మరి చనిపోలేదని. ఏలియా చనిపోలేదు. అరణ్యంలోంచి వచ్చాడు. రాజుని యెజెబెల్ని గద్దించాడు. ఆ తర్వాత యొర్దాను దాటి అవతలకి వెళ్ళాడు. అతను పరలోకం తీసుకుని వెళ్ళిపోవడానికి అగ్ని రథాలు అక్కడ కూర్చున్నాయి. ఆయన ఇల్లు అగ్ని రథాల మీద కూర్చున్నాడు. ఆయనే వెళ్ళిపోయాడు. ఆయన శరీరంతో వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ ఏలియా ఏ రూపంలో ఉన్నాడు? ఇప్పుడు మానవ రూపంలో ఉన్నాడు. మధ్యవర్తిగా వచ్చాడు. ఎందుకు మధ్యవర్తిగా వచ్చాడు? దేవునితో నిన్ను కలపడానికి వచ్చాడు ఆయన. ఈ మధ్యవర్తి ఏం చేస్తున్నాడు? దేవుని మర్మాన్ని బోధిస్తున్నాడు ఈ మధ్యవర్తి. ఏం చేస్తున్నాడు? దేవుడి యొక్క కొత్త పేరు ఏమైంది? దేవుడు ఏ శరీరంలో రాబోతున్నాడు? ప్రకటనలో ఉన్న ప్రతి మర్మాన్ని పెళ్లి కుమార్తెకి చెప్పించి, పెళ్లి కుమార్తె యొక్క మనసుని నూతనపరిచి, రూపాంతరపరిచి, ఆమెను దేవుని యొక్క స్థితికి హల్లెలూయా తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. నువ్వెవరో నీ గురించి చెప్తున్నాడు ఆయన. నువ్వు ఈ లోక సంబంధమైన వాడివి కాదు. గొంగళి పురుగు ఏం చేస్తుంది? వర్షాకాలంలో కనపడే గొంగళి పురుగు ఏం చేస్తుంది? ఆ చెట్టు దగ్గర కూర్చొని ఉంటుంది. అది ఆకులు తింటా ఉంటది. ఎవరైనా గొంగళి పురుగుని పట్టుకుంటే ఇష్టపడతారా? బాబోయ్ అంటారు. ఇష్టం చూడండి, అప్పుడే చూపించేశారు ఆ ఫీలింగ్. ఆ పురుగు కనపడితే వెంటనే దూరంగా వెళ్ళిపోతాం మనం. కానీ ఆ గొంగళి పురుగు ఏం చేస్తుంది? ఆకులు అన్ని తినేసి, బలమైన ఆహారం తినేసి, ఒక వారం 4-5 రోజులు, వారానికి సరిపడా 10 రోజులు సరిపడా బలమైన ఆహారం తన ఫుల్ గా తినేసి వచ్చేం చేస్తుందంటే ఒక రహస్యమైన స్థలంలో, చీకటి గల స్థలంలో, మరుగైన స్థలంలో అదేం చేస్తుందంటే దాక్కుని తన చుట్టూ అలికిలు వేసుకుంటది. ఏంటది? గొంగళి పురుగు. అది లోపల కూర్చొని తన మదిని మార్చుకుంటా ఉంటది. అది ఈ లోకంలో నేను అసహ్యంగా పుట్టాను, నా స్థితిని మార్చుకోవాలి, ఈ లోకంలో నేను కింద నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను, నన్ను చూసి అందరూ ఏం చేస్తున్నారు? అసహించుకుంటున్నారు. నేను మట్టి తింటున్నాను ఈ లోకంలో, అసహించుకుంటున్నారు. నా స్థితి మారాలి, నా స్వభావం మారిపోవాలి, నా రూపం మారిపోవాలి. ఆ దాంట్లో కూర్చొని బయటికి రాకుండా, ఆహారం తినకుండా కొన్ని రోజుల పాటు అది లోపలే కూర్చొని ఉంటది. చూసే ఉంటారు కదా మీరు ఆ గొంగళి పురుగు యొక్క గూడు. ఆ తర్వాత కొన్ని రోజులకి అదేం చేస్తుంది? దాంట్లోంచి బయటకు వస్తుంది. ఏ రూపంలో వస్తుంది? సీతాకోక చిలుకలాగా వస్తుంది. అసహించుకునే గొంగళి పురుగు ఏమవుతుంది? సీతాకోక చిలుక అవుతుంది. ఇప్పుడు అందరూ అనుకుంటారు, ఇంతకు ముందు చూసి ఆ గొంగళి పురుగు చూసి దూరంగా పారిపోయిన వాళ్ళు అనుకుంటారు, అబ్బా రంగురంగుల సీతాకోక చిలుక ఇప్పుడు నాకు కావాలి. చూసారా? ఇప్పుడు నీ బుద్ధి కూడా అలాగే ఉండాలి. అసహ్యంగా ఉన్న మనం చూస్తే అంత పాపమే, అంత శాపమే, అంత నిందలే. మనం చూస్తే మనం ఈ భూ సంబంధమైన ఆహారం తింటాం మనము. కానీ ఇప్పుడు ఈ యొక్క వర్తమానికి చేత, ఈ మధ్యవర్తి యొక్క ఆహారం చేత మనము మరుగైన స్థలంలోకి వచ్చి మన యొక్క మనసుని రూపాంతరపరుచుకుంటున్నాం. మనము
మేము ఈ భూలోక సంబంధమైన వారికి కాదు. లోకస్తులు చనిపోయినట్టుగా మేము చనిపోము, లోకస్తులు దుఃఖిస్తున్నట్లుగా మేము దుఃఖించము, ఈ లోకంతో మాకు సంబంధం లేదు, మేము పైకి మరణం లేకుండా ఎగిరిపోయేవారము అని మన యొక్క మనసును మనం మార్చుకుంటున్నాం అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నువ్వేమవుతున్నావు? ఇప్పుడు సీతాకోక చిలుక, రంగులను వెదజల్లి సీతాకోక చిలుకలా కనబడుతున్నాం. ఇప్పుడు నేను చూసి అబ్బా, లక్ష్మణ్ గారు ఎంత ఇంత ముందు ఎలా ఉండేవాడండి, ఎలా మారిపోయాడు బ్రదర్, ఏంటి ఆ యొక్క ప్రేమ, ఆ మాట, ఆ విధేయత, ఆ వినయము, ఏంటి ఎలా జరిగింది ఇది? ఆయన తన మదిని మార్చుకుంటున్నాడు. ఆయన ఎవరి ద్వారా అంటే ఈ వర్తమానం యొక్క వర్తమానము ద్వారా. హల్లెలూయా. ఓ, ఎవరైతే ఈ వర్తమానం గురించి తెలుసుకుంటారో, ఎవరైతే ఈ మధ్యవర్తి గురించి తెలుసుకుంటున్నారో, వారు తమ యొక్క స్థితిని మార్చుకుంటున్నారు. మేము ఇలాగ చెబుతా ఉన్నాము, నరుడిని దేవుడిని కలిపిన ఒకే ఒక మధ్యవర్తి ఈయనే క్రీస్తు యేసును. ఈ నరుడు ఇప్పుడు ఈ రూపంలో ఉన్నాడు. యేసు క్రీస్తు ఇప్పుడు ఈ రూపంలో ఉన్నాడు. మధ్యవర్తి ఇప్పుడు ఈ రూపంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను కలపడానికి వచ్చిన మధ్యవర్తి. ఆ మధ్యవర్తి ఎవరో కాదు కానీ యేసుక్రీస్తే మధ్యవర్తి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, క్రీస్తు నిత్యానందం, పరలోక సైన్యము వచ్చుచుండగా అపవాది సైన్యము వణుకు. ఆమేన్. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, క్రీస్తు బ్రహ్మముతో నిత్యానందం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంఘములో, కుటుంబాల్లో సనుగుడు మానాలి. ఏంటి సనుగుడు? సనుగుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మా మధ్యలో లక్ష్మణ్ బ్రదర్ లేరు, రమేష్ బ్రదర్ నేనే కూర్చున్నాం. లక్ష్మణ్ బ్రదర్ వేస్ట్, అసలు ఏ భక్తి లేదు, ఏం లేదు, వేస్ట్. ఆ కుటుంబం వేస్ట్, ఆ పిల్లలు వేస్ట్, అదంతా వేస్ట్. ఇక ఆయనకి ఇదే లేదన్నట్టు ఇక్కడే చేస్తున్నాడు, ఇదే చేస్తున్నాడు, అదే చేస్తున్నాడు. ద్వేషం, సణుగుడు. అది సంఘంలో ఉండకూడదు, కుటుంబంలో కూడా ఉండకూడదు. నేటి సంఘాల్లో, క్రైస్తవ సంఘాల్లో, దేవుడిని నమ్మే సంఘాల్లో, కుటుంబాల్లో ఇవే ఉంటున్నాయి. ఇప్పుడు బైబిల్ చెప్తోంది ఆ సనుగుడు నీ ఇంట్లో, నీ సంఘంలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే బైబిల్లో ఒక ఉపమానం చెప్తుంది. మోషే ఉన్నాడు, గొప్ప ప్రవక్త, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడు మిగతా ప్రవక్తలతో అయితే దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు కానీ, కళల ద్వారా మాట్లాడుతున్నాడు కానీ, మోషేతో ఎలా మాట్లాడుతున్నాడు? ముఖాముఖిగా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు మోషేతో. ఇప్పుడు ఈ యొక్క వర్తమానికుడు కూడా ఆయనే, మోషేనే. మూడో యాత్ర మోషే, రెండో ఏలియా, ఇర్మియా, జకరియా. బైబిల్ గ్రంథంలో ఆదాము మొదలుకొని చివరి ప్రవక్త యాహాను వరకు, వేకోచొక్క వరకు ఈయన రూపంలోనే బయలుపరుచుకునేవన్నీ కూడా. హల్లెలూయా. ఇప్పుడు ఆ భయం లేని ప్రవక్త ఈయనే. ముఖాముఖిగా మోషేతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన దేవుడు ఒక వర్తమానికుడిగా ఎన్నుకొని పంపిస్తే, మోషే యొక్క అక్క మిరియాము, అన్న అహరోను, వీళ్ళిద్దరూ ఒక రోజున మోషే యొక్క కుటుంబాన్ని గురించి చర్చించుకుంటున్నారు. ఈ మోషేకి బుద్ధి జ్ఞానం లేదండి అసలు. మనలో ఎంతమంది పిల్లలు లేరు, ఆడపిల్లలు? ఎక్కడో మిద్యానికి పోయి అక్కడ తెచ్చి ఒక అమ్మాయిని తెచ్చి మన ఇంటి మీద పెట్టాడు. మనశాంతి లేదు ఇంట్లో, గొడవ, అల్లరి, తగు. అది ఎప్పుడు చూసినా కూడా అడవుడు చేస్తూ ఉంటది అని. మోషే లేని టైంలో వాళ్ళిద్దరు ఏం చేశారంట? సణుక్కున్నారు. మిరియాము మరింతగా రెచ్చిపోయి బాగా శనిగేసింది. ఎవరు? మోషే అక్క. మోషే మీద బాగా, మోషే అక్కడ లేడు, మోషేకి తెలియదు ఈ విషయం. బాగా శనిగారు, మోషేకి విరోధంగా మాట్లాడారు. వెంటనే వర్తమానం వచ్చింది, మీరు అర్జెంటుగా పాలెం దగ్గర రండి. మోషే కూడా చెప్పి, మోషే మీ అక్క అన్ననే ఒకసారి పాలెం దగ్గర తీసుకుని నువ్వు కూడా రాను. నేను అత్యవసర సమావేశం అది. మోషేకి అర్థం కాల. దేవుడు చెప్పాడు కాబట్టి వెంటనే గబగబా ఏం చేశాడు? మోషే అహరోన్ని, మిరియాముని తీసుకుని పాలెం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో మోషేకి తెలియదు. దేవుడు అంటున్నాడు, మిరియాము
అహరోను, మీ సోదరుడైన మోషే గురించి మీకు తెలియదా? నేను మిగతా ప్రవక్తలతో అయితే కళల ద్వారా దర్శనం ద్వారా మాట్లాడతాను, కానీ మీ సహోదరుడైన మోషేతో నేను ఎలా మాట్లాడతాను? ముఖాముఖిగా మాట్లాడతాను. నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు మోషే. అలాంటి నేను ఏర్పాటు చేసుకున్న నా సేవకుడి మీద, నా ప్రవక్త మీద, నా సేవకుడి మీద మీరు సణుగుతారా? అప్పుడు తెలిసింది మోషేకి, ఓ వీళ్ళు నా మీద సణిగారా, వీళ్ళు నా మీద సణిగారా, అందుకోసమే దేవుడు ప్రవేశపెట్టాడా? వెంటనే ఏమైపోయింది ఆమెకి? పాళెములోంచి వెలుపల రావడంతోనే ఇక ఆమె కుష్ఠరోగంతో పడిపోయింది. ఆమె పాళెంలోనే. ఎవరు? మిరియాము. దేని వల్ల? సణుగుడు వల్ల. సణుగుడు. కుటుంబాల్లో సణుగుడు, సంఘాల్లో సణుగుడు ఉండకూడదు. ఒకళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి నువ్వు చెడ్డగా మాట్లాడతలేదు. నువ్వు కావాలంటే గంటల గంటలు మంచిగా మాట్లాడు, గంటల గంటలు మంచిగా సోదరుని గురించి, నీకు తెలిసిన విషయాల్లో మంచి విషయాల గురించి మాట్లాడు. ఒకవేళ చెడు తెలిస్తే నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీళ్ళు ఎవరైనా సరే నువ్వు నేరుగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. సంఘంలో ఎవరైనా సరే, కుటుంబంలో ఎవరైనా సరే వాళ్ళతో మాట్లాడు. సణుగుడు మాత్రం ఉండకూడదు. ఏంటి మనకి ఈ గోల ఏంటి? మనకి ఈ వల్ల ఏంటి? ఈ అమ్మాయి వల్ల మనకి ఈ బాధ ఏంటి? సంఘంలో, కుటుంబంలో సణుగుడు ఉండకూడదు. దేవుని వాక్యాన్ని విరిగిన కుమారులు, కుమార్తెలు సణుగుడు, ఒకవేళ ఆ సణుగుడు నువ్వు ఎవరి మీద సణుగుతున్నావో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వేరే ఒక ఆయన వింటున్నాడు. వేరే ఒక ఆయన వింటున్నాడు. వెంటనే ప్రవేశపెడతాడు ఆయన. దానికి లెక్క చెప్పాల్సి ఉంటుంది మనం. నువ్వు తిట్టిన దానికి, నువ్వు ఊహించే దానికి, నువ్వు అన్న మాటకి ఆయన లేదు కదా, లక్ష్మణ్ బ్రదర్ వింటున్నాడే ఏంటి ఇప్పుడు నేను ఆడుకుంటే అనుకుంటున్నావేమో. కానీ లక్ష్మణ్ బ్రదర్కి వినొచ్చు, వినకపోవచ్చు, పక్కన ఉన్నా కూడా. కానీ ఒళ్ళంతా చెవులు వాడు ఒక ఆయన ఉన్నాడు. నీ మాటలు అక్కడి నుంచి తప్పించుకోలేవు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఈ గాలి రికార్డింగ్ చేస్తుంది. తెలుసా మీకు? ఈ గాలి ఏం చేస్తుంది? రికార్డింగ్ చేస్తుంది. నీ మాట, ప్రతి మాట, నీ ప్రతి చూపు, నీ ప్రతి కదలిక ఈ సృష్టిలో రికార్డ్ అవుతుంది, ప్రకృతిలో రికార్డ్ అవుతుంది. నువ్వు అనుకోవచ్చు ఎవరు లేరు కదా అని నువ్వు అనుకోవచ్చు. ప్రతిదీ రికార్డ్ అవుతుంది బ్రదర్. రేపొద్దున అదే నీ మీద దోషారోపణ చేయబోతుంది. దేవాజీ బ్రదర్ లక్ష్మణ్ బ్రదర్ గట్టిగా తిట్టేసి, అన్న నాకు తెచ్చి పెట్టాడు అని తిట్టేసి, లక్ష్మణ్ బ్రదర్ కనపడని, అన్నా మంచి వర్తమానం ఇచ్చావు, నాకు అడ్రస్ అన్నా అని అత్తుకున్నాడు. అప్పుడు అదేమవుతుంది? రికార్డ్ అవుతుంది. పొద్దున నువ్వు అడిగిన తర్వాత దేవుని ముందు నిలబడినప్పుడు, దేవాజీ ఎందుకు నువ్వు లక్ష్మణ్ బ్రదర్ ఆ విధంగా తిట్టావు, అది ఆయనకు కూడా తెలియదు. లక్ష్మణ్ నన్ను తిట్టాడా? నేను ఎప్పుడు కానీ అత్తుకుంటున్నాడు ఆయన తింటూ మానేసి నాకు పెట్టాడు. నాకు కూడా సరిగాడా? ఏం సరిగావు? దేవుడు అడుగుతున్నాడు. అబ్బాయి నేనేం సరిగలేదు బ్రహ్మ, అన్న నాకు ఎంతో విలువైన వాడు, ఎంత వాల్యూ నాకు. అప్పుడు అక్కడ టేప్ అయిపడుతుంది. అక్కడ గాలిలో అప్పుడే రికార్డ్ అయింది. అక్కడ ఆన్ చేస్తాడు దేవుడు. అక్కడ నువ్వు మనసులో అనుకున్నది, నువ్వు క్రియల రూపంలో చేసింది మొత్తం ఒకటి వినపడుతూ ఉంటది. తప్పించుకోలేవు. నువ్వు ఏ కార్యం చేసినా కూడా తప్పించుకోలేవు. మొత్తం రికార్డ్ అవుద్ది. మొత్తానికి నువ్వు లెక్క చెప్పాల్సి ఉంటది. కాబట్టి కుటుంబాల్లో, సంఘాల్లో సణుగుడికి మీరు అవకాశం ఇవ్వకండి. పరిశుద్ధంగా జీవించడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుని యొక్క వాక్యం కొరకు నిలబడండి. నాబోతు చూడండి, నాబోతు అంటున్నాడు, నాబోతు యొక్క స్వాస్థ్యము విలువైన స్వాస్థ్యము. ఎలాంటి విలువైన స్వాస్థ్యం అంటే, రాజైన ఆహాబుకున్న ఆస్తులు అన్నిటికంటే కూడా విలువైంది నాబోతు యొక్క స్వాస్థ్యము. హల్లెలూయా. ఈ లోకంలో ఆహాబులు ఉన్నారు, చాలా మంది ఆహాబులు ఉన్నారు ఈ లోకంలో. వారందరికంటే దేవుడు నీకు ఇచ్చిన వాక్యము, నీ స్వాస్థ్యము బహు విలువైన స్వాస్థ్యము. ఇప్పుడు ఆ యొక్క ఆహాబు చెడుతున్నాడు, నాబోతు నీ యొక్క స్వాస్థ్యం నాకు ఇవ్వు, నీ అధికారం నాకు ఇవ్వు, నీ వాక్యాన్ని నాకు ఇవ్వు, నీ స్థానం నాకు ఇవ్వు. నీ స్థానాన్ని కనుక నాకు ఇచ్చేస్తే దానికి బదులుగా రెట్టింపు భూమి నీకు ఇస్తానన్నాడు ఆహాబు. ఇదిగో నువ్వు నాకు 5 ఎకరాల భూమి ఇచ్చావనుకో, నీకు రెట్టింపు 10 ఎకరాల భూమి ఇస్తాను నేను. పలానా తోట ఉంది కదా, నీకు రెట్టింపు ద్రాక్ష తోటని ఇస్తాను నేను. నాకు మంచి తోట, ఫలభరితంగా పండే పంటలు నీకు ఇస్తాను నేను. కానీ నీ యొక్క స్వాస్థ్యాన్ని నాకు ఇవ్వు. నాబోతు అంటున్నాడు, అయ్యా రాజు, నా యొక్క స్వాస్థ్యాన్ని నేను నీకు ఇవ్వలేను. ఎందుకంటే ఇది నా పిత్రార్జితము, ఇది నా పితృల యొక్క స్వాస్థ్యము, ఇది నా పితృల నుంచి నాకు సంక్రమించిన స్వాస్థ్యం ఇది. హల్లెలూయా. కాబట్టి ఆ ఆహాబు కన్నా విలువైన స్వాస్థ్యము సాధారణ మానవుడైన నాబోతు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకములో పాస్టర్లు, బిషప్లు, ప్రవక్తలు, రకరకాల సువార్థికులు, వాళ్ళందరూ గొప్ప గొప్ప పేర్లు, ప్రఖ్యాతి కలిగిన వారు, గొప్ప గొప్ప వేదికల మీద ప్రసంగం చేసే పాస్టర్స్ ఉన్నారు ఈ లోకంలో. వారందరికీ ఇవ్వబడిన భాగ్యము దేవుడు నీకు ఇచ్చాడు.
వారి దగ్గర లేని వాక్యము, వారి దగ్గర లేని ప్రవచనము, వారి దగ్గర లేని స్వస్థత, వారి దగ్గర లేని నిరీక్షణ మీ దగ్గర ఉంది. ఈ లోకంలో ఉన్న వారందరికంటే నీకు ఇప్పుడున్న స్వాస్థ్యము బహు విలువైంది సహోదరుడు. నాబోతుంటున్నాడు అయ్యా, నువ్వు దానికి ఎంత వెల ఇచ్చినా కూడా నేను దాన్ని నీకు ఇవ్వలేను. ఎందుకంటే నా పిత్రార్జితము, నా పితరులు సంపాదించి ఇచ్చారు నాకు దాన్ని. హల్లెలూయా. కాబట్టి దీన్ని మనం ఎవరి కోసం అమ్మలేము. మనం దీన్ని ఎవరి కోసం మనం దీన్ని అమ్ముకోలేము. ఎవరి కోసం దీన్ని మనం పోగొట్టుకోలేము. నీ భర్త నీకు ఆటంకంగా ఉన్నాడా? నీ భర్త దేవునికి ఆటంకం కలిగించేది ఏదైనా సరే దీన్ని పక్కన పెట్టండి. నీ కుమారుడు ఆటంకంగా ఉన్నాడా? నీ కుమారుడు అయితే వాక్యానికి విరోధంగా ఉంటే కనుక మీరు పక్కన ఉంచండి. నీకు దేవుడే ముఖ్యమైన వాడు, దేవుడే నీకు విలువైన వాడు. నీ కుటుంబంలో ఎవరైనా నీకు ఆటంకంగా ఉంటే వారిని పక్కన ఉంచండి. దేవునికే ప్రథమ స్థానం ఇవ్వండి. హల్లెలూయా. నాబోతు యొక్క స్వాస్థ్యము రాజైన ఆహాబు యొక్క స్వాస్థ్యము కంటే విలువైన స్వాస్థ్యము. ఈ రోజున ఈ లోకంలో ఉన్న బిషపుల దగ్గర కంటే, స్వార్థికులు అందరి దగ్గర కంటే, వారి దగ్గర ఉన్న వర్తమానము కంటే సాధారణముగా సామాన్యముగా ఉన్నటువంటి పెండ్లి కుమార్తె యొక్క స్వాస్థ్యము బహు విలువైన సహోదరుడు. దాన్ని కోల్పోవద్దు. దాని స్థానంలో మీరు దేన్ని ఇచ్చినా కూడా ఆ వెల సరిపోద్దు. దాన్ని కోల్పోవద్దు. ఆ వెల ఏంటంటే దేవుడు నీ కోసం దిగి వచ్చి ఇచ్చిన ఆ వాక్యమే, ఆ వర్తమానమే, ఈ మధ్యవర్తి ద్వారా వచ్చిన ఈ స్వాస్థ్యమే ఈ లోకంలో అన్నిటికంటే నీ దగ్గర ఉన్న విలువైన ఆస్తి. పరలోకం దిగి వచ్చినట్టుగా ఈ ఏలియా వర్తమానమే, పరలోకం దిగి వచ్చినటువంటి ఈ ఎలోహిం యొక్క వర్తమానమే, పరలోకం దిగి వచ్చినటువంటి ఈ యేసుక్రీస్తు యొక్క వర్తమానమే, పరలోకం దిగి వచ్చినటువంటి ఈ క్రీస్తు బెండం యొక్క వర్తమానమే నీ యొక్క స్వాస్థ్యము. ఈ వర్తమానానికి సమానమైన విలువ కలిగింది ఏదీ లేదు బ్రదర్ ఈ లోకంలో. కాబట్టి దీన్ని కోల్పోవద్దు. మేము చెప్తున్నాము, ఇది కోల్పోవద్దు. దీనికి సమానంగా ఏది కూడా రాదు. ఈ లోకంలో పాస్టర్లు నిన్ను మోసం చేయడానికి వస్తారు. లేదు బ్రదర్, మా సంఘం చాలా గొప్పది, గొప్ప ఉద్యోగ సభలు జరుగుతూ ఉంటాయి. లేదు సహోదరుడా, నా స్వాస్థ్యం కంటే నీ స్వాస్థ్యము చాలా తక్కువ. లేదు బ్రదర్, మా సంఘంలో పాస్టర్ గారు ముట్టుకునే చాలు ఎగిరి పడిపోతారు, అవతలకి ఎగిరి పడిపోతుంటారు. లేదు సహోదరుడా, నా స్వాస్థ్యము మరింత బలమైంది. హల్లెలూయా. మా పాస్టర్ గారు మంచి దర్శనాలు చూస్తాడు, మంచి కళలు వస్తాయి, మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి ఆరాధన ఉంటుంది, మంచి డ్రమ్స్ ఉంటాయి, మంచి పెయింట్స్ ఉంటాయి. లేదు సహోదరుడా, నా స్వాస్థ్యం కంటే నీ స్వాస్థ్యము చిన్నది. హల్లెలూయా. నాబోతు సాధారణ మానవుడు బ్రదర్. ఆహాబు దేశానికి రాజు, కానీ నాబోతు యొక్క స్వాస్థ్యం ఘనమైంది. హల్లెలూయా. మనం ఈ లోకంలో సామాన్యమైన వారు. మనము గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు, గొప్ప గొప్ప పాస్టర్స్ ఉన్నారు, బిషప్లు ఉన్నారు. కానీ మనం పొందుకున్న వాక్యము వారి దగ్గర ఉన్న వాక్యం కంటే గొప్పది, విలువైంది. మనకున్న ప్రత్యక్షత వారు కలిగిన ప్రత్యక్షత కంటే గొప్పది, విలువైంది. దానిని మనం దేనిని కూడా మనం కోల్పోలేము. దానికి వెల ఏది ఇచ్చినా కూడా మనం విడిచిపెట్టలేము మనం. ఎందుకంటే మనమే ఇప్పుడు నిజమైన నాబోతుగా మనం ఉన్నాం ఇప్పుడు. అప్పుడు ఆ నాబోతునైతే ఆహాబు యెజెబెలు కలిసి చంపగలిగారు, కానీ ఇప్పుడు ఈ నాబోతుని టచ్ చేసి చూడమనండి. ఆయన అంటున్నాడు, సియోను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే. హల్లెలూయా. నిన్ను ఎవరు కూడా ఈ లోకంలో ఎవరు, ఏ సాతాను, ఏ శత్రువు నిన్ను తాకలేదు. ఎందుకంటే నీ చుట్టూ దేవుడు రక్షణ కవచాన్ని ఉంచాడు. ఆయన వాక్యమనే రక్షణ కవచాన్ని ఉంచాడు ఆయన. ఇప్పుడు సహోదరులరా, మనం భూమి మీద ఉన్నాము, దేవుడు పరలోకంలో ఉన్నారు. ఆ పరలోక దేవాది దేవుడే మనతో కలుసుకోవడానికి, ఆయన మనతో మనం చేసి మధ్యవర్తిగా మనం ఉండడానికి ఆయనే ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. ఆ మధ్యవర్తి ఇప్పుడు సంఘానికి అవసరం. ఆ మధ్యవర్తి యొక్క వర్తమానం ఇప్పుడు సంఘానికి అవసరం. ఆ మధ్యవర్తి వచ్చినప్పుడు మాత్రమే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో రాయబడినట్టుగా 7 ముద్రలు, ఆ 7 ముద్రలు అంటే మనకు తెలుస్తాయి. ఆ ప్రకటన గ్రంథంలో ఆ 7 ముద్రలు ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే, మొదటి ముద్ర, 2వ ముద్ర చెప్పినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ చూడండి. మీకోసం నేను ఈ ప్రింట్స్ తీసుకొచ్చాయి వివరంగా చెప్పడం కోసము. ఇక్కడ చూడండి, మొదటి ముద్ర తెల్లగుర్రం వచ్చింది, 2వ ముద్ర పగలగొట్టబడినప్పుడు ఎర్రగుర్రం వచ్చింది, 3వ ముద్ర పగలగొట్టబడినప్పుడు నల్లగుర్రం వచ్చింది, 4వ ముద్ర పగలగొట్టబడినప్పుడు పాండురవర్ణ గుర్రం వచ్చింది. అంటే పాండురవర్ణ గుర్రం అంటే అర్థం ఏంటి అంటే, చూడండి ప్రకటన 5వ అధ్యాయం చూడండి బ్రదర్ ఒకసారి. శ్రీకాంత్ చదవండి ఒకసారి 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. మరియు లోపటను వెలుపటను పాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆసీనుడై ఉండు అని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు
యోగ్యుడైన వాడెవడను బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా సూచిస్తుంది. అయితే లోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను కూర్చుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను కూర్చుటకైనను యోగుడెవడును కనబడినందున నేను బహుగా ఏడ్చుతుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవక ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము వీడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటపై ఏమి పొందని నాతో చెప్పింది. చాలు బ్రదర్. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో ఒక సింహాసనం కనపడతా ఉంది. ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క కుడి చేతిలో ఏం కనబడుతుంది? ఒక పుస్తకం కనబడుతుంది. ఒక చిన్న పుస్తకం కనబడతా ఉంది. ఆ పుస్తకం ఎలా రాయబడిందంట? లోపట వెలుపట రాయబడిన పుస్తకము. ఆ లోపట మరియు వెలుపట రాయబడిన ఆ పుస్తకాన్ని పట్టుకోవడానికి ఎవరున్నారు? ఆ గ్రంథాన్ని పట్టుకోవడానికి ఎవరున్నారు? ఆ గ్రంథాన్ని విప్పడానికి అని ఒక స్వరం వచ్చింది. అక్కడ అబ్రహాం నిలబడి ఉన్నాడు, ఇస్సాకు నిలబడి ఉన్నాడు, ప్రతి యొక్క పరిశుద్ధులు అక్కడ నిలబడి ఉన్నారు. కానీ ఎవరు కూడా దాన్ని ముట్టుకోవడానికి ముందుకి రావట్లేదు. అక్కడ దూతలు ఉన్నారు, చెరూబులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే యూదా గోత్రపు సింహము అనే స్వరం వచ్చింది. యాహాను అటు ఇటు చూస్తా ఉన్నాడు, సింహం ఎటు నుంచి వస్తుందని. కానీ అక్కడ వధించబడినట్లుగా ఉండిన గొర్రెపిల్ల ప్రత్యక్షమైంది అక్కడ. హల్లెలూయా. మధ్యవర్తిగా వచ్చాడు ఆయనే. ఆ క్రీస్తు యేసు నరుడే మధ్యవర్తిగా వచ్చి నిలబడ్డాడు. ఎవరికి మధ్యవర్తిగా వచ్చి నిలబడ్డాడు? పైన సింహాసనం మీద కూర్చున్న దేవునికి, కింద ఉన్న మన కోసము ఆ గ్రంథాన్ని పట్టుకొని రావడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఒక మొదటి రాకడలో మరి ఒకసారి యెరూషలేములో యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆయన రెండవ రాకడలో ఈ లోకానికి క్రీస్తు బ్రహ్మ రూపంలో ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆ యేసుక్రీస్తు మరలా ఇప్పుడు ఈ యొక్క గ్రంథాన్ని ముద్దుల పుస్తకాన్ని పరిపూర్ణంగా నీకు గ్రహించడానికి ఆ యేసుక్రీస్తే, ఆ క్రీస్తు బ్రహ్మే ఇప్పుడు మరలా మధ్యవర్తిగా క్రీస్తు తామస్ యొక్క రూపంలో ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క ముద్రల పుస్తకం విప్పబడకపోతే ఈ లోకానికి దేవుని యొక్క మర్మం ఏంటో తెలియదు. ఈ లోకంలో దేవుడు దేన్ని సాధించి ముగించాడో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఆ ముద్రల పుస్తకంలో ఏం రాయబడిందంటే మన యొక్క విమోచన హక్కు మూలపత్రము దాంట్లో దాయబడి ఉంది. ఎందుకంటే సంఘాన్ని సాతాను మోసం చేస్తా ఉంది. ఒకసారి ఆ ప్రకటన 6వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. 6:1. ఆ గొర్రె పిల్ల 7 సముద్రాలలో మొదటి దానిని విప్పినప్పుడు ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా తెల్లగుర్రం వచ్చింది. ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. అది నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడింది. సరే, తర్వాత కింద 2వ ముద్ర చూడండి బ్రదర్. 2వ ముద్ర విప్పినప్పుడు చూడండి, కింద ఉంది. ఇదిగో తెల్లని గుర్రం కనబడి దాని మీద ఒకడు ఇల్లు పట్టుకొని కూర్చుని ఉండగా అతనికి ఒక కిరీటము వీయబడెను. అతడు జయించుచు 3వ వచనం చదవండి. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట పెట్టింది. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము 5వ వచనం చదవండి. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట పెట్టింది. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడింది. 7వ వచనం చదవండి. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట పెట్టింది. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడింది. చూసారా, 7 ముద్రలు ఉన్నాయి. అవి గట్టిగా వేసి ఉన్నాయి. వెలుపట మరియు లోపల కూడా ముద్ర వేసింది. అది ఈ 7 ముద్రలలో మొదటి 4 ముద్రలు పగలగొట్టబడ్డాయి. ఈ 4 ముద్రలు సంఘానికి సంఘ ముగింపు సమయానికి జరుగుతూ ఉన్నాయి. 4 ముద్రలు. ఈ 4 ముద్రలలో మొదటి ముద్ర విప్పినప్పుడు ఏమొచ్చింది? తెల్ల గుర్రం వచ్చింది. 2వ ముద్ర విప్పినప్పుడు ఏమొచ్చింది? ఎర్ర గుర్రం వచ్చింది. 3వ ముద్ర విప్పినప్పుడు ఏమొచ్చింది? నల్ల గుర్రం వచ్చింది. 4వ ముద్ర విప్పినప్పుడు ఏమొచ్చింది? పాండురావర్ణ గుర్రం వచ్చింది. ఈ యొక్క ముద్రలలో ఉన్న 4 ముద్రలో ఉన్న ఈ గుర్రాలు ఇప్పటి వరకు, అంటే ముద్రలు పగలగొట్టే వరకు దేవుడే ఈ గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడని క్రైస్తవ సంఘాల్లో బోధించారు. 1963 వరకు కూడా ఈ ముద్రలో దాగింది దేవుడే ఈ గుర్రం మీద వస్తున్నాడు అని క్రైస్తవ సంఘాల్లో బోధించారు. కానీ 1963వ సంవత్సరంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు
మారు రూపంలో క్రీస్తు బ్రహ్మం యొక్క శరీరంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ ముద్రలో ఏమి దాగిందో, ఈ ముద్రలు ఎలా స్టార్ట్ అయిందో, ఈ గుర్రాలు ఎలా వచ్చినాయో అనే మర్మాన్ని ఈ లోకానికి విప్పి చూపించాడు ఆయన. హల్లెలూయా. తెల్ల గుర్రము అంటే క్రీస్తు వలె ఈ లోకానికి కనబడుతుంది సాతాను. తెల్ల బట్టలు వేసుకుని చక్కగా తెల్ల గుర్రంలాగా అన్ని సంఘాల్లో ఉన్నది. ఓ ఈ దేవుడు ఈ సంఘమైన ఒకటే, ఆ సంఘమైన ఒకటే, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, అక్కడికి వెళ్ళినా పర్లేదు, కానీ ఉన్నది ఎవరు అక్కడ? తెల్ల గుర్రం, సాతాను అక్కడ కూర్చుంది. రెండవది ఏ గుర్రము? ఎర్ర గుర్రము. అనగా హత సాక్షుల యొక్క రక్తము చేత ఆ గుర్రమే, ఈ గుర్రమే రంగు మార్చుకుంది. ఈ తెల్ల గుర్రమే రంగు మార్చుకుంది. ఎలా మార్చుకుంది? ఎవరైతే క్రైస్తవ సంఘాల్లో దేవునికి వెంబడిస్తున్నారో, దేవుడిని అంగీకరిస్తున్నారో, యేసే దేవుడిని నమ్ముతున్నారో వారందరినీ కూడా చంపి తన రూపాన్ని మార్చుకున్నది. తెల్ల గుర్రం ఏమైపోయింది? ఎర్రగా, వారి యొక్క రక్తము చేత తన యొక్క రూపాన్ని మార్చేసుకుంది. తెల్ల గుర్రము ఎర్ర గుర్రంగా మారిపోయింది. ఇప్పుడు ఈ గుర్రమే, ఈ యొక్క క్రైస్తవ రక్తము చేత ఎర్రగా మార్చబడిన ఈ గుర్రమే ఇప్పుడు మరలా ఎలా కనపడుతుంది ఈ లోకానికి? నల్లగా మారిపోయింది. అంటే మరణము, చీకటి, సంఘాల్లో చీకటి, ఆచారాలు, అవిశ్వాసాలు, సంఘంలో దేవుడు చెప్పని కార్యాలు సంఘంలో తీసుకొచ్చేసింది. సంఘంలోనికి ఏం తీసుకొచ్చింది? చీకటి తీసుకొచ్చింది. ముందుగా క్రైస్తవులకు కనపడింది, విశ్వాసులకు కనపడింది. కానీ ఏం చేసింది? వాడి మాట వినకపోతే చంపేసింది. వాళ్ళ సంఘంలోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి, వాళ్ళ ఆచారాలు ఆచరించాలి. వాళ్ళు క్రైస్తవులే కానీ అన్ని ఆచారాలు వాళ్ళు ఆచరిస్తారు. ఒకవేళ చేయకపోతే చంపేస్తారు. రంగు మారిపోయింది. వాడే రూపం మార్చుకున్నాడు. ఇక్కడి నుంచి మరలా ఏం చేశాడు? నల్లగురంగా వచ్చాడు. ఇంకా మరింత ఆచారం సంఘంలో తెచ్చేసాడు. ఇప్పుడు అన్ని ఆచారాలే. క్రైస్తవ సంఘాల్లో ఎలాగైతే మిగతా దేవుని ఎరిగిన ప్రజలు ఏ విధంగా అయితే వాళ్ళు విగ్రహారాధన చేసుకుని దేవునికి అవమానం తీసుకుని వస్తుంటారో, ఇప్పుడు సంఘాల్లో కూడా ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. సంఘానికి వెళ్ళేవాడు ముహూర్తాలు చూస్తాడు, సంఘానికి వెళ్ళేవాడు వాస్తు కావాలి, సంఘానికి వెళ్ళేవాడికి అన్ని సర్టిఫికెట్లు ఉంటాయి. బుధవారం మంచి పని చేయాలి, గురువారం మంచి పని చేయాలి, శనివారం చేయకూడదు. నేను బైబిల్ చెబుతుంది ఆదివారం నుంచి శనివారం వరకు అన్ని రోజులు మంచి రోజులే. దేవుడు చేసిన ప్రతిది కూడా మంచిదే. అది కన్నా మీరు చూస్తే కనుక దేవుడు సృష్టి చేసిన తర్వాత అది మంచిదే ఉన్నట్టుగా ఆయన శనివారం రాయబడింది అక్కడ. దేవుని సృష్టిలో అంతా మంచిదే. ఏది చెడ్డది ఇవ్వాల దేవుడు. శనివారం చెడ్డది నీకు ఇవ్వాల దేవుడు, శుక్రవారం చెడ్డది నీకు ఇవ్వాల దేవుడు. అన్ని రోజులు నీకు మంచి. కానీ సాతాను ఏం చేసింది? నీ మనసును మార్చేసింది. ముసుగులో ఉన్నాడు వాడు. ఇక్కడ ఎక్కడున్నాడు వాడు? దూరంగా లేడు, ఎక్కడో దూరంగా లేడు, సంఘంలోనే ఉన్నాడు. సంఘంలోనే తెల్లగా కనపడ్డాడు విశ్వాసిగా. వాడు మాట విన్న వాళ్ళని చంపేసుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు వెంబడించిన వాళ్ళని చీకట్లో నడిపిస్తున్నాడు. చివరికి 4వ ముద్ర వచ్చింది, పాండుర వర్ణము. అనగా వాడి పేరేంటి తెలిసిపోయింది. ఇప్పుడు ఈ 4వ ముద్ర కాలంలో హీ ఈజ్ ద డెత్, వాడి పేరు మరణము. ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనము ఈ 4వ కాలంలో మనం ఉన్నాం. ఇది ఎఫెసు కాలం, అంటే యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ప్రారంభమైంది. సాతాను సంఘాన్ని మోసం చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత తెల్లగుర్రం నుంచి వాడేమయ్యాడు? స్టెప్ మార్చుకుంటూ ఎర్రగుర్రంగా క్రైస్తవులు హింసించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? సంఘంలోకి అన్ని ఆరాధనలు తీసుకొచ్చాడు నల్లగుర్రంగా. ఇప్పుడు మనమున్న కాలానికి ఏ గుర్రం సవారీ చేస్తోంది? పాండుర వర్ణ గుర్రం సవారీ చేస్తోంది. మనకు అర్థమైపోయింది ఈ 4 గుర్రాల మీద వచ్చింది ఒక్కడే. ఈ 4 గుర్రాల మీద ఉంది ఒక్కడే. వాడు ఎవరు? క్రీస్తు విరోధి. మరణము రూపాంతరం చెందుతూ వచ్చాడు. మనకు ఇప్పటి వరకు సంఘాన్ని మోసం చేశాడు, కానీ ఈ కాలంలో వాడు మనల్ని మోసం చేయలేడు. కారణము వాడెవడో మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరో చెప్పింది ఎవరో అంటే ఈ లోకంలో పంపబడిన మధ్యవర్తి అయిన క్రీస్తు బ్రహ్మం యొక్క పరిచర్య. క్రీస్తు బ్రహ్మం ఈ లోకానికి వచ్చి ముద్రల్ని పగలగొట్టి, ఆ ముద్రలు పగలగొట్టబడినప్పుడు సాతాను ఏ విధంగా సంఘంలో ఉండి, బయట ఉన్న వాళ్ళ గురించి కదా మనం మాట్లాడేది, సంఘంలో ఉండి ఏ విధంగా అయితే విశ్వాసాలని పాడు చేశాడు, ఏ విధంగా అయితే సంఘాన్ని పాడు చేశాడు, ఏ విధంగా అయితే దేవుని స్థానంలో కూర్చొని తాను దేవుడిగా ప్రకటించుకుంటూ వచ్చాడు, వాడి యొక్క రూపాంతరమే ఈ ముద్రలు. ఇప్పుడు 4వ ముద్రలో మనం వచ్చేసాము. ఈ 4వ ముద్రలో ఎవరో మనకి అర్థమైపోయింది, మనకు తెలిసిపోయింది. కాబట్టి మనం ఏమైనా చేస్తారా? సిరీస్ దగ్గర బైబిల్ 1 కేజీ బంగారం ఉంది అక్కడ. ఆమె ఏం చేసుకుంటది? పక్కన పెట్టుకుని కూర్చుంది ఇప్పుడు దగ్గర నిర్లక్ష్యంగా. నేను అనుకున్నా ఏదో విధంగా అక్కడ ఉన్న బంగారం ఎత్తుకెళ్ళిపోవాలనుకున్నా. ఆ సంగతి ఆమె తెలిసిపోయింది. రాజు మంచోడు అనుకున్న ఇప్పుడు దగ్గర వచ్చి బంగారం ఎత్తుకుపోతాడంట అని తెలిసిపోయింది. అప్పుడు ఏం చేస్తామే? జాగ్రత్త పడుద్ది. ఒకళ్ళు జాగ్రత్త పడకపోతే నేను ఏం చేస్తా? వచ్చి ఎత్తుకుపోతా. అది నీ నిర్లక్ష్యం అది. అవునా? ఇప్పుడు ఈ ఎవడో మనకి ఏమైపోయింది? తెలిసిపోయింది. వీడు ఎవడని తెలిసిపోయింది?
మరణము. ఓ ఈ సంఘంలో ఉంటే, ఈ విశ్వాసంలో ఉంటే, వీళ్ళు వెంబడిస్తే మనకు వచ్చేదేంటి? మరణము అని తెలిసిన తర్వాత కూడా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే అది నీదే తప్పు. తెలిసిన తర్వాత నువ్వు జాగ్రత్త పడితే వాడిని నుంచి ఏమైనా చేయగలరా? చేయలేడు. అందుకోసమే మనల్ని జాగ్రత్త చేయడం కోసమే, మనల్ని పరిశుద్ధంగా మార్చడం కోసమే, మనకున్న అపవిత్రత తొలగించడం కోసమే, మనం కోల్పోయిన హక్కు పత్రాన్ని తిరిగి మరలా మనకి ఇవ్వడం కోసమే, మరలా మనం తిరిగి ఏదానికి వెళ్ళడం కోసమే, మరలా మన స్వాస్థ్యాన్ని మనము పొందడం కోసమే 1963 సంవత్సరంలో దేవుడు మేఘంలో దిగి వచ్చి ఆయన ఏం చేశారు? 63 సంవత్సరాలు ఈ మేఘంలో దిగి వచ్చాడు యేసుక్రీస్తు. మేఘాలుడే దిగి వచ్చి ఈ 7 ముద్రల గ్రంథాన్ని ఆయన ఏం చేశారు? విప్పారు. విప్పబడిన 7 ముద్రల గురించి మరింత వివరంగా చెప్పడానికి మరలా ఆయనే ఈ భూమి మీదకైనా వచ్చాడు. ఏ రూపంలో వచ్చాడు? మరలా క్రీస్తు థామస్ యొక్క రూపంలో లోకానికి వచ్చాడు ఆయన. అమెరికా దేశానికి వచ్చి ఆయన ఈ రూపంలో ముద్రలను విప్పాడు ఆయన. ఆ విప్పబడిన ముద్రల్ని మనము గ్రహించినట్లుగా చేయడానికి, మనకి ఇంకా పరిపూర్ణంగా మనం అర్థమయ్యేలాగా మనం గ్రహించడానికి మరలా ఈయనే ఈ రూపంలో ఇక్కడికి వచ్చాడు ఆయన. జకరియా 14:7 ప్రకారంగా ఆ దినమున జీవజలములు యెరూషలేము నుంచి బయలుదేరి సగభాగము తూర్పు సముద్రమునకు, సగభాగము పడమటి సముద్రమునకు దిగును. ఆ దినమున, హల్లెలూయా, ఆ దినమున, ఏ దినమున? యెరూషలేములో నుంచి బయలుదేరిన జీవజలములు, యెరూషలేము నుంచి వచ్చే జీవజలములు, యేసుక్రీస్తు యొక్క వాక్యము, యెరూషలేము నుంచి వచ్చే వాక్యము సగము ఎక్కడికి వస్తుందంటే ఇండియాకి వస్తుంది, సగము అమెరికాకి వస్తుంది. ఈ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒకటే అనియు తెలియబడబోతుంది. హల్లెలూయా. ఇక వాడు మనల్ని మోసం చేయలేడు సోదరుడా. ఇక మన సాతాను మనల్ని మోసం చేయలేదు. వాడు ఏ గుర్రం మారినా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు తెల్ల గుర్రం మీద వచ్చావా? నువ్వు తెల్లగా కనబడుతున్నావా? నువ్వు దెయ్యానివే, నువ్వు అపవిత్రాత్మే, క్రీస్తు విరోధి. నువ్వు రంగు మార్చావు, ఎర్రగురంగా, నల్లగురంగా, పాండ్రవర గురంగా మార్చావు. ఎందుకంటే ఇప్పుడు జీవ జలములు మా దగ్గరికి వచ్చేసినాయి. మనల్ని ఎవరు మోసం చేయలేరు బ్రదర్. దేవుడు 2-3 దేవుడు లేరు మనకి. ఒకే ఒక దేవుడు ఉన్నాడు. తండ్రి కుమారుడిగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడు. ఒకే ఒక దేవుడు, భూమి ఆకాశానికి ఉన్న ఒకే ఒక దేవుడు, విశ్వాంతరాల్లో ఉన్న ఒకే ఒక దేవుడు ఇప్పుడు ఈ రూపంలో నడయాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. జకరియా 14:7 మన దినాల్లో మన కనుల ఎదుట నెరవేర్చబడుతూ ఉంది. యెరూషలేము యొక్క జీవ జలములు, యేసు క్రీస్తు యొక్క వాక్యము, సజీవమైన యేసు క్రీస్తు యొక్క వాక్యము సగభాగము సాయంకాల సమయంలో ఇదిగో అమెరికా దేశంలో కనబడింది. యేసుక్రీస్తు యొక్క వాక్యము అమెరికా దేశంలో కనబడుతూ ఉంది. మరొక సగభాగము మరి ఇండియాలో సముద్రం మీద ప్రకటన 10:1 బలిష్ఠతో దిగి వచ్చాడు. ఒక పాదం భూమి మీద అనగా అమెరికాలో మోపాడు, ఒక పాదం సముద్రం మీద అనగా ఇండియా మీద మోపాడు. ఆయన పరలోకం దిగి వచ్చి అనగా యెరూషలేములో ఆ వాక్యమే, ఆ జీవజీవనంలో పరలోకమున ఆ వాక్యమే ఈ లోకానికి దిగి వచ్చి ఒక పాదము అమెరికాలో, మరొక పాదము ఇండియాలో మోపి ఆయన సింహంలే ఆర్భాటించాడు ఆయన. అప్పుడు 7 ఉరుములు వాటి వరుస ప్రకారంగా పలికిని. ఆ 7 ఉరుములు అనగా ఏంటంటే BRANHAM అనగా దేవుని యొక్క నిత్యనామము. ఈ యొక్క 2 పాదాలు మోపినప్పుడు ఆ సింహం ఆర్భాటించింది. హల్లెలూయా. నీకు బ్రహ్నాం ఎవరో తెలియాలంటే ఈ 2 పరిచయాలు నీకు అవసరం. యేసుక్రీస్తు ఎవరో నీకు తెలియాలంటే ఈ 2 పరిచయాలు నీకు అవసరము. ఎందుకంటే ఈ 2 పాదాలు భూమి మీద మోపి సముద్రం మీద మోపి సింహంలో ఆర్భాటించినప్పుడు ఆ యొక్క రహస్యం బయటకు వచ్చింది. హల్లెలూయా. ఆ యెరూషలేములోకి వచ్చిన యేసుక్రీస్తు ఇండియాలోకి వచ్చి అమెరికాలోకి వచ్చి ఆయన గర్జిస్తూ ఉన్నప్పుడు ఉరుముల యొక్క రహస్యం బయలుపరచబడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయండి. నిన్ను కలపాలంటే, నిన్ను పరలోకం తీసుకుని వెళ్ళాలంటే, నీకు స్వాస్థ్యాన్ని ఇవ్వాలంటే, నీకు కోల్పోయిన హక్కుపత్రాన్ని నీకు తిరిగి ఇవ్వాలంటే నిన్ను దేవుణ్ణి కలిపే ఒక మధ్యవర్తి రావాలి ఈ లోకానికి. హల్లెలూయా. ఆ మధ్యవర్తి ఈ లోక సంబంధమైన కాదు. ఆ మధ్యవర్తి ఎవరై ఉండాలి? ఆయన దేవాది దేవుడై ఉండాలి. క్రీస్తు యేసైన నరుడై ఉండాలి ఆయన. ఆ నరుడు ఎవరో కాదు, ఈ కాలంలో పంపడిన ఈ వర్తమానికుడే ఆ క్రీస్తు యేసును నరుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ నరుని గురించి చెప్పడానికే మీ ప్రాంతానికి వచ్చాము. ఈయన ఎవరో కాదు, ఏలియా, మోషే, యాహాను, అందరు ప్రవక్తలు ఈ యొక్క రూపంలో నడయాడుతున్నారు ఇక్కడ కాలంలో. హల్లెలూయా. కాబట్టి ఆ మధ్యవర్తి లోకానికి వచ్చారు. ఆ మధ్యవర్తి యొక్క వర్తమానాన్ని మీరు ఎరిగి ఉండండి, తెలుసుకోండి. మీరు కోల్పోయినది ఏదైతే ఉందో, సాతాను ఇప్పటివరకు సంఘాలని ఏ విధంగా అయితే మోసం చేసిందో వాటన్నిటిని మీరు ఎరగండి. మేము చెప్తున్నాము, వాడు సాతాను నీ యొక్క జీవాన్ని ఎత్తుకొని పోవడానికి వస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, సాతాను నీ దగ్గర ఉన్న జీవాన్ని ఎత్తుకొని పోవడానికి వస్తున్నాడు. వాడు దెయ్యం అనేది తెలిసిపోయింది. కాబట్టి నీ జీవాన్ని భద్రం చేసుకో. నీ జీవాన్ని నువ్వేం చేసుకోవాలి?
భద్రం చేసుకోవాలి. వాక్యము ఘోషిస్తా ఉంది, హెచ్చరిక చేస్తా ఉంది. ఓ ఈ లోకంలో ఉన్నటికంటే పరలోకంలో ఉన్న అన్నిటికంటే బహు విలువైంది నీ జీవము. కాబట్టి ఆ జీవాన్ని దొంగిలించడానికి శత్రువు గుర్రాన్ని మార్చుకుంటూ గుర్రాన్ని ఎక్కుతూ వాడు నీ దగ్గరికి వస్తున్నాడు. జాగ్రత్తగా పెట్టుకోండి, మీ జీవము భద్రపరచుకోండి. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలండి గాక. ఆ మధ్యవర్తి యొక్క వర్తమానం చేత మీ జీవాన్ని భద్రపరచుకోండి. ఈ చివరికాల సమయంలో ఈ మధ్యవర్తి యొక్క వర్తమానమే మనకు జీవాన్ని ఇవ్వబోతుంది, మన కోల్పోయిన స్వాస్థ్యాన్ని ఇవ్వబోతుంది. ఈ మధ్యవర్తి యొక్క వర్తమానమే మరణము లేకుండా చేయబోతుంది. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నాకు మరణం లేదు, నాకు మరణమే లేదు, నేను పరలోకం దిగి వచ్చాను, మరలా తిరిగి పరలోకం వెళ్ళిపోతాను నేను. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా చెప్తున్నాము, మేము కూడా మరణం లేని ప్రజలమే మేము. హల్లెలూయా. మరణం లేని ప్రజలమే ఉన్నాం మనము. మీరు మరణం లేని వారిగా రూపొందించబడలేదు, మరణం లేని ప్రజలుగానే మీరు లోకానికి వచ్చారు. కానీ మీరు ఆత్మీయ మతిమరుపులో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మేల్కొల్పడానికి ఆ పరలోకపు దేవాది దేవుడు మధ్యవర్తిగా దిగి వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా. మీరు ఆత్మీయ మతిమరుపులో ఉన్నారు, మీరెవరో మీరు ఎరుగగా ఉన్నారు కాబట్టి, నువ్వు గ్రహించుకుని ఉన్నావు కాబట్టి దేవుడు పరలోకం దిగి వచ్చి నువ్వు ఈ లోక సంబంధవి కాదు, నువ్వు దేవాది దేవుని యొక్క కుమారుడు కుమార్తె అని అన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాడు ఆయన. నువ్వు రూపొందించబడలేదు బ్రదర్, నువ్వు క్రీస్తుగా రూపొందించబడలా, నువ్వు క్రీస్తుగా రూపొందించబడలా. అసలు నీ పుట్టుకే క్రీస్తు. ఒకవేళ నేను రూపొందిస్తే ఏమవుతుంది? అయస్కాంతానికి ఒక ఇనుప ముక్క వేసి దాన్ని రుద్దామనుకోండి, ఏమొస్తుంది? దీనికి కూడా కొద్ది రోజుల పాటు దీన్ని పక్కన పెట్టామనుకోండి, ఇదేమైంది? కోల్పోద్ది. అయస్కాంతాన్ని నువ్వు మట్టిలో పెట్టు, నీళ్ళలో పెట్టు, అయస్కాంతాన్ని తీసుకొని నువ్వు ఎక్కడైనా పెట్టు, అది బయట తీసిన తర్వాత దాని యొక్క స్వభావం అనేది కోల్పోగలదా? కోల్పోదు. ఎందుకంటే దానిలో ఉన్న లక్షణమే అది. కాబట్టి ఇప్పుడు నువ్వు అయస్కాంతానికి రుద్దబడిన ఇనుము కాదు, నువ్వు ఆ క్రీస్తుకు రుద్దబడితే నీకు వచ్చిన లక్షణాలు నీలో ఎన్నో రోజులు ఉండవు. పక్కన పెడితే కొన్ని రోజులకి నీ ఉద్యమం ఆగిపోద్ది. కానీ నువ్వు స్వభావ సిద్ధంగా నువ్వు అయస్కాంతమై ఉన్నావు. నువ్వు ఆ పెద్ద అయస్కాంతం నుంచి, ఆ పెద్ద వజ్రం నుంచి కత్తిరించబడి ఈ లోకానికి వచ్చినటువంటి నిజమైన వజ్రము కొనై ఉన్నావు. నీవు నిజమైన అయస్కాంతమై ఉన్నావు. నువ్వు రుద్దబడిన అయస్కాంతం కాదు, లేదా తయారు చేయబడిన అయస్కాంతం కాదు. నువ్వు నిజంగా ఆ పెద్ద అయస్కాంతం నుంచి జారిపడ్డ చిన్న ముక్కమైనావు ఈ లోకంలో. నీ స్వభావం ఎక్కడికి కోల్పోదు, ఎవరు నీ స్వభావం తీసేయలేరు. కాబట్టి ఆ పెద్ద అయస్కాంతానికి మరణం లేదు, ఆయనలో జారిపడ్డ నీకు మరణం లేదు. హల్లెలూయా. అందుకోసమే నీ కోసమైనా ఆయనకి తన యొక్క ప్రాణాన్ని వెలగా చెల్లించాడు ఆయన. ఎందుకంటే నీవు ఆయన సమానమే. హల్లెలూయా. కాబట్టి దేవుడు చివరికాల సమయంలో నిన్ను నన్ను కలపడానికి, దేవుడిని మనం ఆయనతో ఐక్యం చేయడానికి మధ్యవర్తిగా ఈ లోకాన్ని దిగి వచ్చాడు. మొదటి రాకడలో యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఈ లోకాన్ని దిగి వచ్చాడు మధ్యవర్తిగా. ఆయనే రెండవ రాకడలో క్రీస్తు బ్రహ్మ అనే శరీరంలో దిగి వచ్చాడు ఈ లోకానికి. ఇప్పుడు ఈ కాలంలో పరిపూర్ణంగా దేవుని మర్మాన్ని పూర్తి చేసి ఈ భూమి మీద ఉన్న పెళ్లి కుమార్తెను రూపాంతరం చెందించడానికి, అంటే వాళ్ళు ఏమై ఉన్నారో వాళ్ళ యొక్క స్థితిని చెప్పడానికి మరలా ఆ దేవుడే ఆయన యొక్క పాదాన్ని సముద్రం మీద మోపి గర్జించిన ఆ సింహము క్రీస్తు తామసిక రూపంలో ఈ భూమి మీదకి వచ్చింది. కాబట్టి మధ్యవర్తి ఎవరికి మధ్యవర్తి కాదు, కానీ ఆయన దేవునికి నరుడికి మధ్యవర్తి. ఆయనే క్రీస్తు చేశాను నరుడు. ఆ మధ్యవర్తి ఈ లోకంలో ఎవరితో సంబంధం లేదు, నీకు దేవునికి మధ్యవర్తి అయిన. కాబట్టి సహోదరి సహోదరులారా, ఆ మధ్యవర్తిని మేము కనుగొన్నాము, ఆ మధ్యవర్తి యొక్క వర్తమానాన్ని మేము కలిగి ఉన్నాము, మేము మా యొక్క జీవాన్ని మేము భద్రం చేసుకున్నాము. కాబట్టి మీరు కూడా ఆ మధ్యవర్తి ఎవరో తెలుసుకోండి, మీ యొక్క జీవాన్ని మీరు భద్రం చేసుకోండి. మరణము లేని జీవముతో ఆ గొప్ప దేవాదేవుడిని ఎదుర్కోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మేము ఈ రాత్రికాల సమయంలో మరి కోరుతూ ఉన్నాము. దేవుడి చిన్న మాటలను దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చాలా సంతోషము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వకృపానిధి, సర్వశక్తిమంతుడా, ఈ ఘనమైన నామానికి కనబడని యేసుక్రీస్తు ఇదిగో కనబడుతున్నాడు. ఆయన తన మారు రూపంలో ఈ లోకంలో కనబడుతున్నాడు, కొత్త పేర్లో కనబడుతున్నాడు. ఆ కనబడని దేవుడు ఇదిగో మన దృశ్యంలోకి వచ్చాడని ప్రభు మరి 2 దినాలుగా ఇక్కడ ప్రకటించడానికి గొప్ప అవకాశం ఇచ్చారు మా ప్రభు. కాబట్టి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి.
ఈ ప్రాంతంలో ప్రభు మరి ఇంకా ఎవరైతే ప్రభు మరి నీ నామాన్ని ఎరిగి ఉన్నారో, ఎరగాల్సిన వారు ఉన్నారో, ఇంకా ఎవరైతే ప్రభు నీ నామానికి ధరింపవలసిన వారు ఉన్నారో, ఎవరైతే పిలువబడిన వారు ఉన్నారో, వారి యొద్దకు ఈ యొక్క చివరి గొర్రె యొద్దకు ప్రభు వర్తమానము వెళ్లే వరకు మా యొక్క ప్రభు మరి ఈ పోరాటం మేము వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం తెచ్చండి. ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా, ఎలాంటి సాధారణ శక్తులు వచ్చినా కూడా ఎక్కడ భయపడకుండా పరలోకపు దేవుని నామాన్ని మహిమపరిచే గొప్ప ధైర్యాన్ని వాక్యం అడుగుతున్నాం మా ప్రభు. సంఘాలకు బలపరిచే ప్రభు నీకు వందనాలు, స్తోత్రములు. ఇక్కడున్న సోదరులందరూ కూడా దీవించి మీరు ఆశీర్వదించి మరలా ప్రభు మేము కలుసుకునే వరకు ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మతో నింపి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రభువా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. His venom never fails indeed. Hallelujah, hallelujah. His venom never fails indeed. Is coming very soon. Is coming very soon. Is coming very soon indeed. Hallelujah, hallelujah. Is coming very soon indeed. ఆ ప్రాణమయ యెహోవాను సన్నదించము, నా అందరం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నదించము. ఆ ప్రాణమయ యెహోవాను సన్నదించము, క్రీస్తు ప్రయాణం చేసిన ఉపకారములలో రెండు మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రాజులకు రాజును, మన ప్రభువులకు ప్రభువును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృప సమాధానము మనల్ని ఆహ్వానించి 2 దినాలు కూడికలు ఏర్పాటు చేసినటువంటి సహోదరుల యొక్క కుటుంబమునకును, దూర ప్రాంతం నుంచి ప్రయాసతో మరి కూడికలో పాల్గొనడానికి వచ్చిన పరిశుద్ధులకును, దూర ప్రాంతం నుంచి మరి మనతో మరి ఆన్లైన్ ద్వారా ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును, ఎత్తబడకు సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన కృప సమాధానము తోడే ఉండి మనం నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. కూడిక ముగించబడింది. గాడ్ బ్లెస్ యూ.